సో నిన్న స్ట్రింగ్ మెథడ్స్ చెప్పాను కదా, ఈ రోజు లిస్ట్ మెథడ్స్, తర్వాత టపుల్ మెథడ్స్, సెట్ మెథడ్స్ ఇవన్నీ అయితే కనుక అప్పుడు వీటి మీద మళ్ళీ నేను టాస్క్ ఇస్తాను ఈ రోజు. సో ఆ టాస్క్లు కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మీదే ఈరోజు. ఓకే, సో ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ ఇస్తాను. ఓకే, ఓకే. ఇప్పుడు మనం లిస్ట్ మెథడ్స్ చూద్దాం. స్ట్రింగ్ మెథడ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి, కానీ లిస్ట్ మెథడ్స్ తక్కువ ఉంటాయి, టపుల్ మెథడ్స్ ఇంకా తక్కువ ఉంటాయి. సో ఇంచుమించు అన్ని ఒకే రకంగా ఉంటాయి. నిన్న మనము స్ట్రింగ్ స్లైసింగ్ కాన్సెప్ట్ తెలుసుకున్నాం కదా, ఆ స్ట్రింగ్ స్లైసింగ్ కాన్సెప్ట్, లిస్ట్ స్లైసింగ్ కాన్సెప్ట్ రెండు కూడా ఒకటే, రెండు కూడా ఇంచుమించు సేమ్ ఒకటేలా ఉంటాయి. అవి ఎలా కూడా నేను మీకు చేసి చూపిస్తాను మీకు అవి. ఈ రోజు డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను నేను అది. సో లిస్ట్ మెథడ్స్ ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టాను. హెడ్డింగ్ ఈస్ లిస్ట్ మెథడ్స్. ఈ లిస్ట్ మెథడ్స్ మీరు చూసుకుంటే జనరల్ గా ఫస్ట్ లిస్ట్ మెథడ్స్ చెప్పే ముందు మనం ఒక లిస్ట్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, లిస్ట్ యాక్సెసింగ్ మెథడ్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు మనం లిస్ట్ మెథడ్స్ లోకి వెళ్తాం అన్నమాట. ఓకే ఫైన్. ఫస్ట్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే how to initialize a empty list. Okay, how to initialize a empty list. దీనికి ఆన్సర్ ఏంటంటే ఓకే, దీనికి ఆన్సర్ ఏంటంటే ఇది రెండు స్క్వేర్ బ్రాకెట్స్ ని ఎంటీగా ఎలా వదిలేస్తే దీన్ని మనం ఎంటీ లిస్ట్ అంటాం అన్నమాట. ఓకే, దీన్ని మనం ఎంటీ లిస్ట్ అంటాం. తర్వాత లిస్ట్ లో ఎలిమెంట్స్ అంటే నార్మల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు ఇనిషియలైజ్ predefined list. ప్రీడిఫైన్డ్ లిస్ట్ అంటే మనకి నచ్చినట్టు, అంటే ఇప్పుడు మనకి కావాల్సిన ఎలిమెంట్స్ తో ఒక లిస్ట్ ని ఎలా రిప్రజెంట్ చేయాలనేది. ఓకే, దీనికి మనం ఏం చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకొని, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లిస్ట్ లో ఇంటిజర్ పెట్టుకోవచ్చు, ఫ్లోట్ పెట్టుకోవచ్చు, స్ట్రింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, అలా డిఫరెంట్ నెంబర్స్ 3+5 కాంప్లెక్స్ నెంబర్స్ పెట్టుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన డేటాతో మనం ఇచ్చుకుంటే కావాల్సిన డేటాతో ఒక లిస్ట్ ని ఇనిషియలైజ్ చేస్తే దాన్ని ప్రీ డిఫైన్డ్ లిస్ట్ అని చెప్పేసి అని అంటారు అనమాట. ఓకే, ఇదిగోండి ఇప్పుడు నేను ఇది షేర్ ఇచ్చాను కదా, చూడండి ఒకసారి. ఇందులో మనం ఫస్ట్ ఎంటీ లిస్ట్ ఆల్రెడీ చెప్పాను నేను, ప్రీ డిఫైన్డ్ లిస్ట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ లో మీరు చూస్తే నేను ఏ ఈక్వల్ టు 1 2 3 4 అని చెప్పేసి ఇచ్చా. 1 2 3 4 అని ఇచ్చి ప్రింట్ ఏ అంటే ఇక్కడ చూడండి ప్రింట్ ఏ అని వచ్చింది. ఇది లిస్టా కాదని తెలుసుకోవడం కోసం మనం ఏం చేయాలండి, ఇది లిస్ట్ టైప్ లిస్టా లేకపోతే డిక్షనరీయా లేకపోతే టప్పులా తెలుసుకోవడం కోసం ఏ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయాలండి, నేను ఇన్స్ట్రక్షన్ ఏం యూజ్ చేయాలి, అది లిస్ట్ అని కనుక్కోవడానికి
వెరీ గుడ్. టైప్ ఆఫ్ ఏ చేస్తే ఇక్కడ చూడండి రిజల్ట్ వస్తుంది. ఇదిగోండి వచ్చింది రిజల్ట్. ప్రింట్ ఏ అంటే 1 2 3 4 అనేది ప్రింట్ అయింది. టైప్ ఏ అంటే లిస్ట్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఆ తర్వాత లిస్ట్ లోని ఈ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఎలాగో చెప్తాను చూడండి. సపోజ్ నేను ఈ లిస్ట్ ని తీసుకున్నాను. నేను ఇక్కడ నేను వర్డ్ ఫైల్ లో కాపీ చేస్తాను చూడండి. తర్వాత ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు యాక్సెస్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్. ఓకే, లిస్ట్ లోని ఇండివిజువల్ ఎలిమెంట్ ని ఎలా యాక్సెస్ చేయాలి అనే దీనికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను. నేను చూడండి, సపోజ్ నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్ట్రింగ్ నేమ్స్ తీసుకున్నా. స్ట్రింగ్స్ తీసుకుంటే దీన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. నేను మీకు ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను కదా, లిస్ట్ అనేది పొజిషనింగ్ వాల్యూస్ తో ఉంటది అని చెప్పేసి అన్నాను కదా. సో ఈ ఫస్ట్ ఈ నేమ్ ఉంది కదా, ఈ ఫస్ట్ నేమ్ చిన్న నేమ్ కి 0 అని చెప్పేసి పొజిషన్ వాల్యూ ఉంటుంది. రాజా అనే వర్డ్ కి 1 అని ఉంటుంది. నాగు అనే వర్డ్ కి 2, శ్రీను అనే వర్డ్ కి 3 అని ఉంటుంది. ఓకే, ఇవి పొజిషనింగ్ వాల్యూస్. ఈ పొజిషనింగ్ వాల్యూస్ తోటే మనం లిస్ట్ లోని ఇండివిజువల్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు 0 అంటే చిన్న అనే ఒక ఇండివిజువల్ ఎలిమెంట్, 1 అంటే రాజా అనే ఒక ఇండివిజువల్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకుంటే మనం ఎలా చేస్తాం జనరల్ గా, ప్రింట్ ఏ ఆఫ్ 0, ప్రింట్ ఏ ఆఫ్ 0 అని చెప్పేసి అన్నాం అనుకోండి. దాని అర్థం ఏంటి, ఏ అనే లిస్ట్ లో 0th ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తుంది. అదే నేను ప్రింట్ ఏ ఆఫ్ 1 అన్నాను అనుకోండి, ఏం ప్రింట్ అవుతుందండి? 1 అని అంటే ఏ ఆఫ్ 1 అంటే ఏం ప్రింట్ అవుద్ది? వెరీ గుడ్, రాజా అనే స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. సో దీనిని ఇలా ఇండివిజువల్ గా మనం యాక్సెస్ చేయాలనుకుంటే కనుక మనం పొజిషనింగ్ వాల్యూస్ ముందు చూసుకొని చేసుకోవాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే స్టార్టింగ్ 1 పెట్టుకుంటారు. 1 పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే 0th ఎలిమెంట్ అనేది అర్థం కాదు. అంటే ఏంటి, మనం 2 అంటే 3 వస్తుంది అనమాట. ఓకే, మనం జనరల్ గా ఇప్పుడు సపోజ్ దీనికి 1 2 3 అని ఇచ్చుకున్నాం కానీ 1 2 3 4 అని ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి 3 ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 అనే దాన్ని ప్రింట్ చేయమంటే మన దృష్టిలో నాగు అనేది 3 అవుతుంది, కానీ ఒరిజినల్ గా శ్రీను అనేది 3 అనమాట. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది, మన ప్రోగ్రామ్ లో ఏదో మిస్టేక్ చేసామనే ఫీలింగ్ లో మనం వెళ్తాం అనమాట. సో అందుకని చెప్పేసి కరెక్ట్ గా చూసుకోండి. పొజిషన్ వాల్యూస్ ఇవ్వండి. ఇక్కడ నేను కలర్ కూడా వేస్తాను వీటికి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది అప్పుడు. ఓకే, దీస్ ఆర్ ద పొజిషనింగ్ వాల్యూస్. ఓకే, ఈ పొజిషనింగ్ వాల్యూస్ ని బట్టే లిస్ట్ అనేది మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ఇక్కడ చూడండి, నేను ఇదిగోండి ఏ ఆఫ్ 0 ప్రింట్ ఏ ఆఫ్ 0 ప్రింట్ ఏ ఆఫ్ 1 అంటే చూడండి ఇక్కడ వచ్చిందా, చిన్న రాజు అని చెప్పేసి ఇక్కడ వచ్చింది చూసారా, 0 1. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ఒక్క నిమిషం ఉండండి. నెక్స్ట్ బిట్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు initialize a multi-dimensional list. ఓకే, మల్టీ డైమెన్షనల్ లిస్ట్ ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి?
మల్టీ డైమెన్షన్ లిస్ట్ అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఆన్సర్ లో పెడుతున్నాను నేను ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ బ్రాకెట్ ఉంది కదా, ఇదిగోండి నేను ఇక్కడ ఈ మార్క్ వేస్తాను చూడండి. స్టార్టింగ్ బ్రాకెట్ ఎండింగ్ బ్రాకెట్ దేని సూచిస్తుంది అంటే ఇదంతా ఏ అనే లిస్ట్. దీంట్లో మల్టీ డైమెన్షన్ లిస్ట్ అంటే ఏంటంటే ఈ టోటల్ లిస్ట్ లో ఇక్కడ కలర్ మారుస్తున్నా చూడండి. నేను పింక్ కలర్ ఇస్తున్నా. ఇది ఒక లిస్ట్. అంటే టోటల్ గ్రీన్ కలర్ లో మీకు రిప్రజెంట్ చేశాను కదా, అదంతా ఒక పెద్ద లిస్ట్ అయితే అందులో ఈ పింక్ కలర్ ఉన్నది ఒక లిస్ట్. ఓకే, తర్వాత ఇదిగోండి ఈ రెడ్ కలర్ ఉన్నది ఇంకొక లిస్ట్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్క నిమిషం ఉండండి, దీన్ని కొంచెం ఫాంట్ సైజ్ చిన్న చేస్తే కొంచెం బెటర్ గా మనం చెప్పచ్చు కాను. ఓకే, సో ఇక్కడ పొజిషనింగ్ వాల్యూస్ ఎలా ఉంటాయి? ఇక్కడ పొజిషనింగ్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ టోటల్ లిస్ట్ ఉంది కదా, ఈ టోటల్ మొత్తం టోటల్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇక్కడ చూడండి పింక్ కలర్ లో ఈ ఎల్లో కలర్ మొత్తం ఉంది కదా, దాన్ని మనం 1 అంటాం, అంటే లిస్ట్ 1. తర్వాత ఇది చూడండి, ఇదిగోండి ఈ సెకండ్ ఈ కలర్ ఉంది కదా, ఎక్కడ దీన్ని ఏమంటాం అంటే మనం లిస్ట్ 2 అంటాం. ఓకే, ఇక్కడ మీరు క్వశ్చన్ లో చూడండి. ఇక్కడ సారీ ఇది 0 పెడతాం, 0 అనుకోవాలి. ఇది 1 అనుకోవాలి. నేను చెప్పాను కదా 0 1 అని అనుకుంటాం మనం. ఇక్కడ మనం చూడండి చెప్తా. కోడింగ్ ఇక్కడ నేను ఇక్కడ పెడతాను చూడండి ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు కోడింగ్ ప్రకారం చెప్తాను చూడండి. ఇక్కడ ప్రింట్ ఏ ఆఫ్ 0 అంటే అర్థం ఏంటంటే జీరో అంటే ఏంటి? ఈ టోటల్ ఇదంతా ఉంది కదా, దీన్ని మనం 0 అంటున్నాం. దాని కింద మనం చూసుకుంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అందులో చిన్న అనేది ఉంది కదా 0. మొబైల్ ఫోన్ అని చెప్పేసి ఇంకోటి ఉంది కదా, దాన్ని 1 అంటున్నాం మనం. ఓకే, అలాగే ఇప్పుడు ఇందులో బ్రాండ్ ఈజ్ వివో అనేది ఒకటే స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ 0th ఎలిమెంట్ ఒకటే ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ చూడండి ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఏ అనే వేరియబుల్. ఓకే, ఏ ఆఫ్ అంటే ఏ అనే వేరియబుల్. 0 అంటే అర్థం ఏంటి? 0 అంటే ఈ మల్టీ డైమెన్షన్ రెండు లిస్ట్ ఉన్నాయి కదా, సో ఈ ఎల్లో కలర్ అంతా కలిపి 0 ఆఫ్ 0 అంటే ఏంటి? ఇదిగోండి ఇందులో 0 1 రెండు ఎలిమెంట్ ఉన్నాయి కదా, సో ఈ 0 ఆఫ్ టోటల్ ఈ మల్టీ డైమెన్షన్ లిస్ట్ లో ఒక లిస్ట్ ఉంది కదా, ఒక నిమిషం అండి. ఇది ఈ 0 ఉంది కదా, ఈ 0కి కంబైన్ అవుతుంది అనమాట. ఇదిగోండి చూడండి ఇక్కడ. ఓకే, ఇలా 0 అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 0 అంటే 0 అంటే ఈ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. 0 అంటే బ్రాండ్ ఇస్ వివో అని ప్రింట్ అవుతుంది. సో ఇది ఏంటంటే హౌ టు ఇనిషియలైజ్ మల్టీ డైమెన్షనల్ స్ట్రింగ్ ని, మల్టీ డైమెన్షనల్ లిస్ట్ ని ఎలా ఇనిషియలైజ్ చేయాలనేది
కాన్సెప్ట్ ఇది అనమాట. ఓకే, సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం మనం. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తే క్రియేటింగ్ ఏ లిస్ట్ విత్ మల్టిపుల్ డూప్లికేట్స్ అంటే ఏంటంటే ఒక లిస్ట్ ఉందనుకోండి, లిస్ట్ అనేది మల్టిపుల్ డూప్లికేట్స్ వాల్యూస్ ని అలౌ చేస్తుంది. అంటే మన క్వశ్చన్ అడగచ్చు, ఇఫ్ కెన్ ఏ లిస్ట్ విల్ అలౌ మల్టిపుల్ వాల్యూస్ సేమ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ సేమ్ లిస్ట్ అని చెప్పేసి అడిగినప్పుడు మనం ట్రూ అని పెట్టాలి. ఎందుకంటే చూడండి ఇక్కడ 5వ క్వశ్చన్ ఏంటంటే హౌ టు ఇనిషియలైజ్ same values in the list. Okay, how do you know that same values in the list? ఇప్పుడు a ఈక్వల్ టు ఇక్కడ తీసుకొని 1, 2, 3, 4, 3, 2, 1, 5, 6, 1, 7, 3, 9, 2, అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ చూడండి 1 ఇప్పుడు 1, 2, 3 ఎన్నిసార్లు రిపీట్ అయిందో. సో ఇలా రిపీట్ అయినప్పుడు జనరల్ గా లిస్ట్ లో ఏమవుతుందంటే ఒకటే ఎలిమెంట్ కదా అని చెప్పి తీసేది, అవన్నీ కూడా ఇండివిజువల్ ఎలిమెంట్స్ గానే తీసుకొని అవన్నీ కూడా ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, హౌ టు ఇనిషియలైజ్ అంటే మనం ఇలా డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇవాళ అనే ఒక స్టేట్మెంట్ చెప్పాను కదా, ఆ స్టేట్మెంట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. కాబట్టి చూడండి ఇక్కడ నేను 1, 2, 3, 1, 4, 5, 2 అని చెప్పేసి ఇచ్చానా. ఇక్కడ చూడండి ఇదిగోండి చూడండి 1, 2, 3, 1, 4, 5, 2. సో లిస్ట్ అలో మల్టిపుల్ డూప్లికేట్ వాల్యూస్. ఓకే, డూప్లికేట్స్ ని సేమ్ వాల్యూస్ ని అలో చేస్తుంది. ఓకే, తర్వాత కాన్సెప్ట్ మల్టిపుల్ వేరియబుల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. తర్వాత హౌ టు ఫైండ్ లెంత్ ఆఫ్ లిస్ట్ యొక్క లెంత్ కనుక్కోవడం ఎలా. సేమ్ నిన్నటి ఫంక్షనే నిన్న మనం స్ట్రింగ్స్ లో చెప్పాం కదా, ఆ లెన్ ఫంక్షన్ ఇక్కడ అవుతుంది. హౌ టు ఫైండ్ లెంగ్త్ ఆఫ్ ఏ లిస్ట్. ఓకే, అనుకోవాలంటే ఎలాగా, జనరల్ గా సేమ్ అదే ఇప్పుడు నేను పైన కాపీ చేసిన అదే లిస్ట్ ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఒక నిమిషం ఉండండి. ఓకే, ఓకే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఆన్సర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, సింపుల్ గా లెన్ ఆఫ్ ఏ అంటే వేరియబుల్ నేమ్. మీరు డైరెక్ట్ గా చూసుకోవాలనుకుంటే ప్రింట్ ఆఫ్ లెన్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, ఇక్కడ లిస్ట్ యొక్క లెంత్ వస్తుంది. 1, 2 చూడండి ఎన్ని ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి ప్రోగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి అదే లిస్ట్ పెట్టాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. అంటే ఇక్కడ ఏంటి 0 నుంచి, ఇక్కడ లెంత్ అనేది 0 నుంచి కౌంట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. లెంత్ అనేది 0 నుంచి కౌంట్ అవుతుంది, 1 నుంచి కౌంట్ అవుతుంది. ఓకే ఫైన్. తర్వాత మీకు కస్టమైజ్డ్ ఇన్పుట్ అని చెప్పాను కదా ఒకటి. ఓకే, కస్టమైజ్డ్ లిస్ట్ ని ఎవాల్యుయేట్ చేయడం ఎలాగని చెప్పేసి అన్నాను కదా, అది ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను చూడండి. ఓకే, కస్టమైజ్డ్ లిస్ట్ ని హౌ టు ఇనిషియలైజ్ ఏ కస్టమ్ లిస్ట్. ఓకే, కస్టమ్ లిస్ట్ ని ఎలా ఇనిషియేట్ చేయాలి ఇది చూసుకుంటే ఇది ఎట్లా అంటే చూడండి, ఇవాల్
ఏ ఈక్వల్ టు eval ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు మనకి ఒక బాక్స్ అడుగుతుంది కదా. ఇవ్వాలని ఇచ్చినప్పుడు మనకి ఏంటి, మనం ఇన్పుట్ ఎలాగిస్తాం, మనం ఇలా ఇచ్చుకోవాలి. మనం ఇన్పుట్ ఎలా ఇచ్చుకోవాలి, 1, 2, మన ఇష్టం వచ్చింది ఏదన్నా సరే, అది నంబర్ డేటా అవ్వచ్చు, స్ట్రింగ్ డేటా అవ్వచ్చు, ఏదన్నా సరే మనం ఇట్లా ఇచ్చుకుంటే ఆటోమేటిక్ గా దాని నుంచి మనం ఆ కస్టమైజ్డ్ లిస్ట్ అనేది ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ ఆపరేషన్స్ ఇన్ లిస్ట్ ఫంక్షన్. ఇప్పుడు మనం లిస్ట్ మెథడ్స్ లోకి వెళ్దాం. ఓకే, లిస్ట్ మెథడ్స్ లోకి వెళ్దాం. ఇక్కడ లిస్ట్ మెథడ్స్ తీసేసి లిస్ట్ బేసిక్స్ అని పెడతాను నేను. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలండి ఇక్కడ నుంచి. ఓకే, లిస్ట్ మెథడ్స్. లిస్ట్ మెథడ్స్ ఏంటి అబ్బా అంటే, ఒకసారి ఇక్కడ చూడండి, ఇందులో తక్కువ ఉంటాయి. నిన్న మనకి ఏది మన స్ట్రింగ్స్ లో చాలా ఎక్కువ ఉన్నాయి కదా, లిస్ట్ లో ఇవే ఉంటాయి. ఒకసారి చూడండి, నేను ఇక్కడ పెడుతున్నాను. ఒక్కొక్కటి నేను మళ్ళీ మీకు వివరిస్తానండి క్లియర్ గా. ఇవి మాత్రం ఫస్ట్ జాగ్రత్తగా ఇవ్వనండి. ఓకే, ఇదిగోండి, చాలా తక్కువ ఉంటాయి. అపెండ్, క్లియర్, కాపీ, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, రివర్స్ అండ్ సార్ట్. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఇన్ లిస్ట్. మీరు లిస్ట్ ఈ మెథడ్స్ లిస్ట్ లో ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, ఈ పర్టికులర్ మెథడ్స్ అపెండ్, క్లియర్, కాపీ ఇవే ఎక్కువ ఉపయోగిస్తాం. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఎలా ఉపయోగిస్తాం అనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే, అపెండ్ అంటే ఏంటి, ఫస్ట్ అపెండ్ దగ్గరికి వచ్చాను నేను. ఫస్ట్ అపెండ్ అంటే ఏంటో చెప్పేస్తా చూడండి. అపెండ్ అంటే మీకు ప్రోగ్రామ్ కాపీ చేసి ఇక్కడ పెడితే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సింపుల్ గా అపెండ్ అంటే ఏం లేదు. అపెండ్ మీన్స్ యాడింగ్. అపెండ్ అంటే సింపుల్ గా యాడింగ్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ చూడండి, ఫైన్, వెరీ గుడ్. ఇక్కడ 1 అని వేస్తాను మీకోసం నేను, ఎందుకంటే అది మీకు తెలుస్తుంది. అపెండ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఏంటి, ఇనిషియలైజ్ అండ్ ఎంప్టీ లిస్ట్. తర్వాత ప్రింట్ ఏ అంటే ఏంటి, ఎంప్టీ లిస్ట్ ప్రింట్ అవుతుంది. ఎంప్టీ లిస్ట్ ప్రింట్స్. ప్రింట్ అయిన తర్వాత ఏ ఆఫ్ ఏ డాట్, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూడండి, ఏ డాట్ అపెండ్ ఆఫ్ 1 అంటే అర్థం ఏంటంటే, ఈ ఎంప్టీ లిస్ట్ ఉంది కదా, దీంట్లో 1 అనే వేరియబుల్, 1 అనే నేమ్, 1 అనే డేటా అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ అపెండ్ ఫంక్షన్ అర్థం ఏంటంటే డేటా యాడ్ అవుతుంది. అపెండ్ ఆఫ్ 1 అంటే 1 అనేది యాడ్ అవుతుంది. ఆ తర్వాత అపెండ్ ఆఫ్ 5 అంటే దాని అర్థం ఏంటి, 1 తర్వాత 5 యాడ్ అవుతుంది, ముందు యాడ్ అవుతుంది. 1, 5 అంటే ఏ డాట్ అపెండ్ 5 అంటే ఆల్రెడీ ఇంత ముందు 1 ఉంది కదా, సో దాని తర్వాత 5 యాడ్ అవుతుంది. ఆ తర్వాత అపెండ్ 3 అంటే 1, 5, 3 అనేది అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసానుకో, ఆపరేషన్ ఏమవుతుందండి, ప్రింట్ చేస్తే 1, 5, 3 అనేది అవుతుంది. ఎందుకు స్టార్టింగ్ లో నేను ప్రింట్ ఇచ్చానంటే, నేను ఇక్కడ స్టార్టింగ్ ఏమవుతుంది, ఎంప్టీ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత అపెండ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉన్న డేటా అనేది అవుతుంది. సో అపెండ్ మీన్స్ సింప్లీ ఇట్ ఈస్ ఎ యాడింగ్ ఆపరేషన్. ఓకే, ఇక్కడ మనం ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు సార్, నంబర్స్ యాడ్ చేయాలా, ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు అంటే ఒకసారి చూద్దాం. స్ట్రింగ్ యాడ్ చేసి చూస్తున్నాను నేను. చూడండి, స్ట్రింగ్ కూడా యాడ్ అయింది. ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాను నేను, స్ట్రింగ్ కూడా యాడ్ అయింది. మీకు చెప్పాను కదా, కాంప్లెక్స్ నెంబర్ లో ఏదన్నా మనం లిస్ట్ లో ఏదన్నా ఇచ్చుకొచ్చని చెప్పాను కదా. ఇప్పుడు సపోజ్ 2 + 5j అని చెప్పేసి ఇచ్చాను అనుకో, 2 + 5j. సో మనకి ఏదన్నా సరే యాడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ యాడింగ్ టపుల్ టు ఏ లిస్ట్. యాడింగ్
టపుల్ టు ఏ లిస్ట్. అంటే మన లిస్ట్ లో మన టపుల్స్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చూపిస్తా ఉన్నాను. యాడింగ్ లేకపోతే అలా కాదు, ఫస్ట్ అందులో ఉన్నాయని చెప్పేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ అపెండ్ అయింది కదా. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? క్లియర్. నెక్స్ట్ ఫంక్షన్ అందులో ఉన్న దాని ప్రకారం క్లియర్ ఫంక్షన్ కదా. సో క్లియర్ ఫంక్షన్ ప్రోగ్రామ్ ఒకసారి తీద్దాం. తీసిన తర్వాత మనం ప్రోగ్రామ్ అనలైజ్ చేద్దాం ఏం జరుగుతుందని. ఇదిగోండి, ఇది క్లియర్ ఫంక్షన్ ప్రోగ్రామ్ అండి. ఓకే, ఇది ఒకసారి చూడండి. క్లియర్ ఫంక్షన్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేను ఏం చేశాను, A1 2 3 అని చెప్పేసి ఒక ప్రీ డిఫైన్డ్ లిస్ట్ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ప్రింట్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఇది 1, 2, 3 అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత B = 4, 5, 6 అని చెప్తున్నాను. అంటే ఇక్కడ B అనేది ఏమవుతుంది? B అనేది కూడా ఇక్కడ అలాగే ఉంటది, కానీ ఇక్కడ ప్రింట్ B అంటే 4, 5, 6 అనేది ప్రింట్ అవుతుంది. 4, 5, 6 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఏమి ఇన్స్ట్రక్షన్ వాడాను? A.clear off. A.clear off అంటే మీకు తెలిసింది కదా, ఏ అనేది వేరియబుల్ నేమ్, .clear off అనేది ఫంక్షన్ నేమ్. ఓకే, ఈ క్లియర్ ఆఫ్ అనే ఫంక్షన్ చూసుకుంటే ఇక్కడ నేను మీకు కలర్స్ మారుస్తాను. ఈ కలర్స్ మారిస్తే మీకు తెలుస్తుంది ఇది. ఓకే, క్లియర్ ఆఫ్ అన్నప్పుడు ఏమవుతుంది? ఏ అనేది ఉంది కదా, ఈ పర్టికులర్ A1 2 3 అని ఉంది కదా, ఈ 1 2 3 అన్ని కూడా ఎలిమినేట్ అయిపోతాయి. ఎలిమినేట్ అయిపోయి ఇలా ఎంప్టీ లిస్ట్ అనేది ఒకటి మిగులుతుంది అనమాట. A become empty. ఓకే, ఎంప్టీ లిస్ట్ కింద మారిపోద్ది. మారిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఏ ప్రింట్ బి అంటే ఏమవుద్ది? ఏ అంటే ఇట్లా ప్రింట్ అవుతుంది. బిని మనం క్లియర్ చేయలేదు కాబట్టి బి యాస్టీజ్ ఎలా ఉండేది అలాగా ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి? 4, 5, 6 అనే ప్రింట్ అవుతుంది అనమాట. సో క్లియర్ అనే ఫంక్షన్ అంటే ఏం చేస్తుంది అంటే సింపుల్ గా ఎలిమెంట్స్ అన్ని కూడా మొత్తం క్లియర్ చేసి పారేస్తుంది అనమాట. అది మనం చూస్తున్నాం. ఓకే, చూడండి, ఇది నేను రన్ చేస్తే చూసారా, ఫస్ట్ ఏని ప్రింట్ చేశాను 1 2 3 అని వచ్చింది. తర్వాత బిని ప్రింట్ చేశాను 4 5 6 అని వచ్చింది. తర్వాత ఏని క్లియర్ చేస్తే చూసారా, ఎంప్టీ లిస్ట్ వచ్చింది. సో ఇదనమాట, ఏని క్లియర్ చేస్తే ఇక్కడ ఎంప్టీ లిస్ట్ అనేది ఇట్లా ఫామ్ అవుతుంది. ఓకే, ఫైన్. ఆ తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? కాపీ. కాపీ కదా, కాపీ ఫంక్షన్ అంటే సింపుల్. కాపీ అనేది మనకి జిరాక్స్ లో ఎలా అయితే పైన పేపర్ పడితే కింద యాస్టీజ్ అదే పేపర్ అలాంటిది ప్రింట్ అయ్యి వస్తుందో సేమ్ ఇది కూడా అంతే. సింపుల్ లాజిక్ అంటే ఇది అంత కాంప్లికేటెడ్ కాదు. బట్ ఏంటంటే ఇది కూడా ఒక ఫంక్షన్ కాబట్టి చెప్తున్నా. చూడండి, ఓకే, నేను దీన్ని కలర్ మారుస్తా. అన్నీ ఒకటే కలర్ ఉంటే బాగుంది కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు A = 1 2 3 తీసా. 1 2 3 అన్నప్పుడు ఇక్కడ B = A.copy of అని చెప్పేసి అన్నానంటే A = 1 2 3 ఉంది కదా, B = A.copy of అన్నానంటే ఇప్పుడు B = కూడా 1, 2, 3 అనేది అవుతుంది. ఇప్పుడు ప్రింట్ ఏ అన్నాను అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? ప్రింట్ ఏ అంటే ఏమొస్తుంది? ప్రింట్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుందండి? ఒకసారి చెప్పండి చాట్ బాక్స్ లో. ప్రింట్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది? వెరీ గుడ్, 1, 2, 3 అవుతుంది. ప్రింట్ బి అన్నా సరే
అదే ప్రింట్ అవుతుంది. ఓకే, ప్రింట్ బి అన్నా సరే అదే ప్రింట్ అవుతుంది. ఫైన్, ఇప్పుడు కాపీ అయిపోయింది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి కౌంట్. కౌంట్ ఫంక్షన్. సో ఈ కౌంట్ ఫంక్షన్ మన ఏది లిస్ట్ ఇది స్ట్రింగ్స్ లో మనం నిన్న ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అదే ఫంక్షన్ అన్నమాట. అది ఎలా అనేది చెప్తే చూడండి. సపోజ్ నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు సమ్ నంబర్ ఇక్కడే తీసేసుకుందానండి, ఇక్కడ నుంచి తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే డైరెక్ట్ గా మీకు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ మారుస్తున్నాను, కలర్ ఇక్కడ చూసి ఇక్కడ చూడండి. ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 11123 అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ నేను ఏం చెప్పాను, బి ఈక్వల్ టు ఏ డాట్ కౌంట్ ఆఫ్ 1 అంటే ఇట్ కౌంట్స్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ద లిస్ట్. ఆ లిస్ట్ లో ఉన్న అంటే నేను ఏ ఈక్వల్ టు ఏదైతే ఉందో ఆ ఏదైతే లిస్ట్ ఇనిషియలైజ్ చేశానో ఆ పర్టికులర్ లిస్ట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయని కౌంట్ చేస్తుంది. ఇప్పుడు నేను ప్రింట్ ఏ అన్నాను అనుకోండి, ఏం ప్రింట్ అవుద్ది? ప్రింట్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఒకసారి చెప్పండి. ప్రింట్ ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది? సూపర్. 1,1,1,2,3 అనేది ప్రింట్ అవుతుంది. అదే ఇప్పుడు నేను బి అన్నాను అనుకోండి, బి అనేది కౌంట్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చాను కదా, సో ఆ వన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ ప్రింట్ అవుతుంది, 3 అనేది వస్తుంది అనమాట ఇలా. ఓకే, సో దిస్ ఈస్ ద కౌంట్ ఆపరేషన్ ఇన్ లిస్ట్స్. తర్వాత ఫంక్షన్ ఏంటంటే ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ ఓకే, ఈ ఎక్స్టెండ్ ఫంక్షన్ ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. ఎక్స్టెండ్ ఫంక్షన్ అంటే సింపుల్. అపెండ్ లాంటిదే. ఎక్స్టెండ్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు అపెండ్ ఫంక్షన్. రెండింటికి పెద్ద తేడా అనేది ఏమి ఉండదు, ఇంచుమించు రెండు సేమ్ సిమిలర్. ఎక్స్టెండ్ అన్నా ఇదన్నా సిమిలర్ అన్నమాట. ఒకసారి చూపిస్తా చూడండి, ఇదిగోండి. ఇక్కడ మీరు చూస్తే ఏ ఈక్వల్ టు 1 2 3 అని చెప్పేసి అన్నాను నేను. ఏ ఈక్వల్ టు 1 2 3 అంటే ఏంటి, మామూలుగా వచ్చింది. తర్వాత ఏ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ 4,1, సందీప్ అని చెప్పేసి ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు రిజల్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నేను లిస్ట్ ఫార్మాట్ ఇచ్చాను ఇదంతా. సో లిస్ట్ ఫార్మాట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఏమవుద్ది, ప్రింట్ ఏ అంటే ఎక్స్టెండ్ ఆఫ్ అంటే ఇక్కడ ఏమవుద్ది అంటే ఇక్కడ స్టార్టింగ్ మనకి 1, 2, 3 అనేది ఉంది కదా. సో ఈ 1, 2, 3 అనేది దీని తర్వాత నుంచి ఇక్కడ చూడండి ఎక్స్టెండ్ ఆఫ్ లిస్ట్ లో ఇచ్చానండి, మీరు గమనించాలి. ఇది ఇక్కడ మీరు చూస్తే నేను ఇది లిస్ట్ లో ఇచ్చాను, నేను ఎక్స్టెండ్ ఆఫ్ అని ఇచ్చి లిస్ట్ లో ఇచ్చాను నేను. మీరు ఒకటన్నా ఇచ్చుకోవచ్చు, కాకపోతే ఇలాగా 4,1, సందీప్ అని చెప్పేసి ఇలా లిస్ట్ ఫార్మాట్ లో కాకుండా డైరెక్ట్ ఇస్తే అవ్వదన్నమాట. సో 4,1, సందీప్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి 4,1, సందీప్. ఓకే, ఇలాగా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సింపుల్ గా ఏంటంటే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మీ మిగతా ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెండ్. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి, ఇండెక్స్. ఓకే, ఇండెక్స్.
ఓకే ఫైన్. ఇప్పుడు ఇండెక్స్ ఏంటో చూద్దాం మనం. ఇండెక్స్ దాంట్లో వచ్చి చూస్తే ఇక్కడ ఇండెక్స్ అంటే ఏం చేస్తుందో చెప్తాను చూడండి. ఇండెక్స్ మనం ఎలా ఉపయోగించాలనేది చెప్తాను. ఓకే. ఇండెక్స్ అంటే సింపుల్గా ఏంటంటే పొజిషన్ వాల్యూ కనుక్కుంటుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 1 2 3 అని చెప్పేసి ఇచ్చాను. 1 2 3 తీసుకుంది. బి ఈక్వల్ టు ఏ డాట్ ఇండెక్స్ ఆఫ్ 2 అంటే ఏంటంటే మీకు పొజిషన్ వాల్యూస్ ఉంటాయి కదా, మీకు చెప్పాను కదా, ఈ 2 అనేది ఉంది కదా, ఈ 2 అనేది ఉంది కదా, ఈ 2 అనేది లిస్ట్ లో ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఇట్ విల్ టేక్ పొజిషన్ ఆఫ్ 2 తీసుకుంటుంది. పొజిషన్ ఎంతండి, ఏ ఆఫ్ ప్రింట్ బి అంటే ఏం ప్రింట్ అవుతుంది, ప్రింట్ బి అయితే 1 అని ప్రింట్ అవుతుంది. జస్ట్ 1 అని ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఈ పొజిషన్ 1 అని చెప్పేసి చెప్పడం కోసం అంతే. ఓకే. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇచ్చాను కదా, సపోజ్ ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ ఇచ్చాను కదా, ఈ ప్రోగ్రామ్ లో మీరు ఒకసారి చూడండి, నేను 2 తీసేసి 3 ఇస్తున్నా. 3 ఇస్తే ఏమవుతుంది చూడండి, చూడండి ఆన్సర్ 2 అని వచ్చింది. సో పొజిషన్ వాల్యూ ఇండెక్స్ అంటే ఏంటంటే పొజిషన్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత ఫంక్షన్ రో ప్రకారం తర్వాత ఫంక్షన్ ఏంటండి, ఇన్సర్ట్. ఓకే. తర్వాత ఫంక్షన్ ఇన్సర్ట్. తర్వాత ఫంక్షన్ ఇన్సర్ట్ లోకి వచ్చాం మనం. ఇన్సర్ట్ అనే దానికి ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. ఈ ప్రోగ్రామ్ ని అనలైజ్ చేస్తే ఇన్సర్ట్ అనే ప్రోగ్రాము అంటే ఇందాక మనం అప్ అండ్ నోట్ చూసాం, తర్వాత ఇంకొక ఫంక్షన్ ఏం యాడ్ చేసాం, అప్ అండ్ ఫంక్షన్ ఒకటి చూసిన తర్వాత ఇంకో ఫంక్షన్ ఏం చూసామండి, అప్ అండ్ లాంటి ఫంక్షన్ ఒకటి చెప్పాను కదా, అప్ అండ్ లాంటి ఫంక్షన్ ఒకటి చెప్పాను కదా మీకు. అది ఏ ఫంక్షన్, అది అప్ అండ్ లాంటి ఫంక్షన్ మీకు ఒకటి చెప్పాను కదా, అది ఏ ఫంక్షన్, అది ఎక్స్టెండ్. వెరీ గుడ్. ఓకే. ఆ ఎక్స్టెండ్ ఫంక్షన్, అప్ అండ్ ఫంక్షన్, ఎక్స్టెండ్ ఫంక్షన్ ఏంటంటే ఇక్కడ మనకి 1 2 3 తర్వాత యాడ్ అయిన తర్వాత ఏమవుద్ది, ఏది యాడ్ అప్ అండ్ అన్నా ఎక్స్టెండ్ అన్నా 3 తర్వాత యాడ్ అవుతుంది. కానీ మనకు కావాల్సిన పొజిషన్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఇన్సర్ట్ అనే ఫంక్షన్ ఉపయోగించుకోవాలి. అంటే ఇక్కడ ఇన్సర్ట్ అనేది ఏం చేస్తుంది, యాడింగ్ ఎలిమెంట్స్ ఇన్ రిక్వైర్డ్ పొజిషన్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 1 2 3 తీసుకున్నాం కదా. సో ఏ ఈక్వల్ టు 1 2 3 మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, ఏ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 2 కామా హెల్లో అంటే ఏంటంటే ఇక్కడ 2 అనేది ఏంటి, ఇది పొజిషన్ వాల్యూ. అంటే సెకండ్ పొజిషన్ లో హెల్లో అనే స్ట్రింగ్ ని యాడ్ చెయ్యు అని అర్థం. ఓకే. ఇక్కడ నేను చూడండి, దీని అర్థం ఏంటంటే పొజిషన్ కామా డేటా, ఈ ఫార్మాట్ ఇచ్చుకోండి, పొజిషన్ కామా డేటా. అంటే ఇక్కడ ప్రింట్ ఏ అంటే ఇప్పుడు ఏమవుద్ది, జనరల్ గా ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, అది 0th పొజిషన్. 2 ఉంది, అది ఫస్ట్ పొజిషన్. తర్వాత సెకండ్ పొజిషన్ లో 3 ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే రూల్ ప్రకారం సెకండ్ పొజిషన్ లో 3 ఉంది. ఇక్కడ ఈ 3 ప్లేస్ లో ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ హెల్లో అనేది ప్రింట్ అవుతుంది. హెల్లో అనేది సెకండ్ పొజిషన్ ప్రింట్ అవుతుంది. ఎందుకు, మనం ఇన్సర్ట్ చేసాం కదా, సెకండ్ పొజిషన్ లో దీన్ని ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇది హెల్లో ప్రింట్ అయ్యి తర్వాత కామా నెక్స్ట్ ఏంటి 3 అనేది వస్తుంది అనమాట. సో ఇన్సర్ట్ అనే ఫంక్షన్ ఏంటి, ఏదన్నా ఒక పర్టికులర్ పొజిషన్ లో మనం డేటాని యాడ్ చేయాలనుకుంటే మనం ఇది ఇలా చేసుకోవచ్చు అనమాట, ఇన్సర్ట్ ఫంక్షన్. తర్వాత ఫంక్షన్ ఏంటండి, పాప్. ఓకే. ఈ పాప్ అనే ఫంక్షన్ ఎలా ఉపయోగిస్తుందో చూద్దాం మనం ఒకసారి. పాప్ ఓకే. పాప్ ఫంక్షన్ నెక్స్ట్ జీవో డిసెంబర్ 1వ తారీఖు. ఇదిగోండి,
ఇది పాప్ ఫంక్షన్ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు చూసుకుంటే ఏ ఈక్వల్ టు 9642 అని చెప్పేసి ఇచ్చాను. ప్రింట్ ఏ అంటే జనరల్ ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే 9 అక్కడ ఏదైతే ఇచ్చామో ఆ డేటా ప్రింట్ అవుతుంది. 9642 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఏ డాట్ పాప్ ఆఫ్ 3 అంటే అర్థం ఏంటంటే థర్డ్ పొజిషన్ లో ఉన్న డేటా ఏది థర్డ్ పొజిషన్ లో ఉన్న డేటా అనేది ఎలిమినేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు చూడండి, ఇందులోని స్ట్రింగ్ లో 0th పొజిషన్, 6th ఏమో 1th పొజిషన్, 4 ఏమో 2nd పొజిషన్. ఈ సెకండ్ వచ్చేసి ఏంటిది, ఇది థర్డ్ పొజిషన్. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఈ సెకండ్ పొజిషన్ ఇక్కడ చూడండి, ఈ పాప్ 3 అనేది ఉంది కదా, ఈ 3 అనేది థర్డ్ పొజిషన్ ఉంది కదా, ఈ థర్డ్ పొజిషన్ ఎలిమినేట్ చేయమంటున్నాం. సో అప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది ప్రింట్ ఏ అంటే 9,6,2 ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇది ఏంటి, ఇక్కడ పాప్ అనేది పర్టికులర్ పొజిషన్ వాల్యూని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట, పొజిషన్ వాల్యూని డిలీట్ చేయడానికి. తర్వాత నెక్స్ట్ ఏంటి, రిమూవ్. నెక్స్ట్ రిమూవ్ ఫంక్షన్. రిమూవ్ అంటే ఇది వేరే, మళ్ళీ ఇక్కడ ప్రతిదానికి ఒక యూనిక్ డెసిగ్నేషన్ ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 9,6,4,2 అని తీసుకున్నా. ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ సపోజ్ మీకు అర్థం అవడం కోసం నేను బి ఈక్వల్ టు ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 6 అన్నా. ఇక్కడ ఏమవుతుంది, రిమూవ్ డాట్ 6 ఆఫ్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ అంటే 6 అనే ఎలిమెంట్ ఉన్నా కదా, ఆ 6 అనే ఎలిమెంట్ 9,6,4,2 అన్నది కదా, ఆ 6 అనే ఎలిమెంట్ అవుతుంది. చూడండి, ఆ 6 అనే ఎలిమెంట్ ఎలిమినేట్ అవి ఇలా డేటా అనేది ఇలా ఉంటుంది. ప్రింట్ బి అంటే సేమ్ 9,4,2 అనేది ప్రింట్ అవుతుంది. అయితే నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, అది ఏంటి అనేది నేను చెప్తా చూడండి. సపోజ్ ఇక్కడ నేను ఇలాగా 9,6,4,2 అని వచ్చింది. అయితే ఇక్కడ సార్ లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ వస్తుంది కదా, ఓకే, లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ వస్తుంది కదా, నేను 6 అనేది ఒక 3 టైమ్స్ ఇచ్చాను. నేను 6 అనేది 3 టైమ్స్ ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు ఎలిమినేట్ అవుతుందో, 3 టైమ్స్ ఎలిమినేట్ అవుతుందా లేకపోతే ఏదో ఒకటే ఎలిమినేట్ అవుతుందో చూద్దానండి. చూడండి, ఒకటే ఎలిమినేట్ అయింది. ఇక్కడ ఏ డాట్ రిమూవ్ ఆఫ్ 6 అంటే ఇక్కడ చూసారా, ఫస్ట్ వచ్చి 6 ఏదైతే 9 తర్వాత వచ్చి 6 మాత్రమే ఎలిమినేట్ అయింది, తర్వాతది ఎలిమినేట్ అవ్వలేదు. ఓకే, సో దీన్ని బట్టి ఇక్కడ రిమూవ్ అనే ఫంక్షన్ ఎందుకు ఎప్పుడు ఇది ఎక్కడ యూస్ అవుతుంది అంటే డేటా ఎక్కడ పాప్ కి దీనికి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. పాప్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పాప్ అనేది ఇండెక్స్ వాల్యూ. అంటే ఇప్పుడు నేను పాప్ ఆఫ్ 6 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది 0, 1, 2, 3, 4, 5 అలా 6th పొజిషన్ లో, ఆ 6th పొజిషన్ లో లిస్ట్ లో 6th పొజిషన్ లో ఉన్న డేటా ఎలిమినేట్ అవుతుంది పాప్ అంటే. రిమూవ్ అంటే ఏంటి, 6 అనే డేటా ఎలిమినేట్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, 6 అనే వాల్యూతో ఉన్న డేటా అనేది ఎలిమినేట్ అవుతుంది. 6 లేకపోతే కనుక అది ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 9,6,4,2,7 ఇచ్చిన 6 అనేది ఎలిమినేట్ అయింది ఇక్కడ. అంటే ఇది పొజిషన్ వాల్యూ 2, ఇది సారీ పొజిషన్ వాల్యూ 1 ఇది. ఓకే, పొజిషన్ వాల్యూ 1, కానీ నేను రిమూవ్ 6 అంటే డేటా ఎలిమినేట్ అవుతుంది, పొజిషన్ కాదు. ఓకే, పాప్ కి దానికి డిఫరెన్స్ అదనమాట. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, రివర్స్ ఆఫ్. ఓకే, తర్వాత ఫంక్షన్ ఏంటంటే రివర్స్. ఓకే, రివర్స్ ఫంక్షన్ దీన్ని చూద్దాం ఒకసారి. రివర్స్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఆ డేటా ఉంది కదా మనకి, అదే మనం ఇచ్చిన స్ట్రింగ్ ఉంది కదా, ఆ స్ట్రింగ్ ని రివర్స్ లో ప్రింట్ చేస్తుంది అంతే. అంతకంటే పెద్ద ఇందులో కాంప్లికేషన్ లేదు, సింపుల్, చాలా సింపుల్ ఇష్యూ ఇది. ఒకసారి చూడండి, ఇదిగోండి
నేను ఇప్పుడు ఈ వేరియబుల్ తీసుకున్నాను కదా, నేను సపోజ్ దీంట్లో నేను చూసుకుంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అన్నాను. ప్రింట్ ఏ అంటే ఏమవుతుంది, 1 2 3 అనేది ప్రింట్ అవుతుంది. 1 2 3 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఏ డాట్ రివర్స్ అంటే అర్థం ఏంటి, ఏ డాట్ రివర్స్ అన్నానంటే ఇక్కడ ఇది ఈ స్ట్రింగ్స్ లోని లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ లో ప్రింట్ అవుతుంది. అంటే లాస్ట్ 3 2 1 అని చెప్పేసి రివర్స్ లో ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ప్రింట్ ఏ అంటే 3 2 1 అనేది ప్రింట్ అవుతుంది. సింపుల్ గా అయితే రివర్స్ అనే ఫంక్షన్ మనం నిన్న స్ట్రింగ్ స్లైసింగ్ లో మనం రివర్స్ ఫంక్షన్ లేదు కదా స్ట్రింగ్స్ లో, ఇందులో మీరు చూసుకుంటే రివర్స్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, డైరెక్ట్ గా రివర్స్ మనం చేసుకోవచ్చు. లాస్ట్ ఫంక్షన్ సార్ట్, లాస్ట్ ఫంక్షన్ అండి, సార్ట్ ఫంక్షన్. ఇది ఒక్కసారి చూడండి, ఇది అయిపోతే సార్ట్ ఫంక్షన్ అయిపోతే మాక్సిమం మనకి ఇవన్నీ అయిపోయినట్టే. ఇంకా సార్ట్ ఫంక్షన్ మీరు చూసుకుంటే ఇదిగోండి, సార్ట్ ఫంక్షన్ ఇక్కడ చూడండి. ఇక్కడ సార్ట్ అంటే ఏం లేదు, నేను ఇక్కడ చూడండి 1 2 3 5 4 9 7 8 12 10 11 ఇచ్చాను కదా, అంటే ఒక ఆర్డర్ లేదు. సార్ట్ అంటే అర్థం ఏంటంటే సింపుల్ గా ఇక్కడ నేను ప్రింట్ ఏ అన్నప్పుడు ఈ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి, నేను ఎలా ఇచ్చుకున్నాను కదా, సపోజ్ ఈ లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ ఎలా ప్రింట్ అవుతుంది అనమాట. నేను చూపిస్తా చూడండి. ప్రింట్ ఏ అన్నప్పుడు ఈ లిస్ట్ అనేది యాస్టీజ్ అలా ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నేను సార్ట్ ఆఫ్ ఏ అన్నప్పుడు అది ఏమవుతుంది, 1 2 3 4 5 7 8 9 10 11 12. సో ఈ ప్యాటర్న్ లో ఒక ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది అనమాట. ఒక ఆర్డర్ అనేది సార్ట్ అంటే ఒక ఆర్డర్ అనేది తీసుకుంటుంది. సో ఆర్డర్ లో ఇలా మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది నేను దీన్ని కాపీ చేస్తున్నాను. నేను ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ సార్టింగ్ ఫంక్షన్. ఓకే, ఫైనల్ గా ఇంకొక కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఏంటంటే చెప్తా చూడండి. లిస్ట్ సమ్ ఫంక్షన్ అంటే లిస్ట్ సమ్ ఫంక్షన్ అనమాట. అంటే ఎలా అంటే చెప్తే చూడండి, చాలా ఈజీ. అంటే ఇప్పుడు మనం లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఈ సమ్ అనే ఫంక్షన్ మనం ఉపయోగించుకున్నట్టయితే కనుక డైరెక్ట్ గా లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక్కసారి యాడ్ అయిపోయి మనకు రిజల్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎలాగనేది ఒకసారి చూద్దారండి. ఇదిగోండి, ఇక్కడ నేను ఇందాక మీకు సార్ట్ ఫంక్షన్ చెప్పాను కదా, ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ చూడండి 1 2 3 5 4 ఉందా, ఇక్కడ చూడండి రిజల్ట్ లో 1 2 3 4 5 7 8 9 10 11 12 అని వచ్చింది కదా. సో ఇది తర్వాత సమ్ లిస్ట్, సమ్ అని చెప్పాను కదా, ఇదిగోండి సమ్ లిస్ట్ ఫంక్షన్ చూసుకుంటే ఇదిగోండి ఇలా ఉంది కదా, బాగా. ఇక్కడ చూడండి, నేను 1 2 3 5 4 9 7 8 9 10 11 అని ఇచ్చాను. ఇక్కడ సమ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ సింపుల్ గా ఈ ఎలిమెంట్స్ అన్ని యాడ్ అయిపోతాయి అన్నమాట ఒకదానికి. 1 + 2 3 6 6 5 11 11 4 15 15 9 24 24 7 31 31 8 39 39 49 50 60 72 ఆన్సర్. ప్రింట్ బి అన్నప్పుడు ఇప్పుడు బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఏ అన్నా అనుకోండి, సమ్ ఆఫ్ ఏ అనేది ఏం చేస్తుంది అంటే ఏ అనే లిస్ట్ లో ఉన్న అన్ని కూడా సమ్ చేసేస్తుంది. సమ్ చేసేసి లిస్ట్ మనకి ఆన్సర్ ఏమొస్తుంది, మనకి ఆ యాడింగ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇగోండి ఇక్కడ చూసారా, సపోజ్ నేను ఇక్కడ ఇంకొకటి 56 అని ఇచ్చాను అనుకోండి, చూడండి 128 అని వచ్చింది. సో ఈ రిజల్ట్ అంతా కలిపి మొత్తం నేను 56 యాడ్ చేశాను కాబట్టి ఆ 72 + 56 128 అనేది వచ్చింది. ఓకే, 72 కరెక్టే, కానీ నేను 56 కూడా యాడ్ చేశాను నేను లాస్ట్ లో ఇప్పుడు ఇందాక. ఓకే, తర్వాత మ్యాక్స్ లిస్ట్, మ్యాక్స్ ఫంక్షన్. మ్యాక్స్ మిన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా, అది కూడా పెద్ద టఫ్ ప్రోగ్రామ్స్ కాదు అవి, బట్ ఇవి కూడా ఉపయోగపడతాయి. మ్యాక్స్
ఓకే, మ్యాక్స్ ఫంక్షన్ మీరు ఇక్కడ చూసుకుంటే సింపుల్, ఇది కూడా ఇందాక లాంటిదే. ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్ ఉంది, ఇదే ప్రోగ్రామ్ కాపీ చేస్తాను చూడండి. ఇదే ప్రోగ్రామ్ నేను కాపీ చేసి పెడుతున్నా. ఇక్కడ చూడండి, b ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఏ. ఓకే, నేను b ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి, ఇక్కడ ఇది ఏమవుద్ది, ఇందులోని మాక్సిమం లెటర్ ఏముంది, 12 ఉన్నది. సో 12 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే మాక్సిమం కనిపెట్టడం ఎలా అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఈ రకంగా మనం దీన్ని చేసుకోవచ్చు. ఓకే, సో మాక్సిమం ఫంక్షన్ ఇట్లా ఉంటుంది. తర్వాత మినిమం ఫంక్షన్. నెక్స్ట్ మినిమం ఫంక్షన్. మినిమం అంటే ఏం ప్రింట్ అవుతుంది, మినిమం అంటే ఏం ప్రింట్ అవుతుంది, ఏమన్నా చెప్తారా? మినిమం అంటే ఏం ప్రింట్ అవుద్ది, వెరీ గుడ్, 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను మిన్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ లిస్ట్ లో ఉన్న మెథడ్స్ అనేవి ఇవన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, నిన్న స్ట్రింగ్ స్లైసింగ్ అని చెప్పాను కదా, లిస్ట్ స్లైసింగ్ కూడా సేమ్. సపోజ్ నేను ఇక్కడ నిన్న మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ మనం చేసాం కదా, ఈ రోజు మీరు చేయండి. నేను ఈవినింగ్ లిస్ట్ స్లైసింగ్. ఓకే, ఈ లిస్ట్ స్లైసింగ్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ ఇది అన్న, ఈ లిస్ట్ స్లైసింగ్ ఫంక్షన్ ఈజ్ సేమ్ యాజ్ స్ట్రింగ్ స్లైసింగ్. ఓకే, సో ఈ డేటాని ఈ డేటాని మీరు ఆధారంగా చేసుకొని మీరు సింపుల్ గా, సపోజ్ నేను దీన్ని కాపీ చేసుకుంటున్నా, ఏ ఈక్వల్ టు సమ్, ఇలా ఇక్కడ ఎలా తీసుకున్నాను నేను, ఏ ఈక్వల్ టు సమ్ డేటా ఎట్లా తీసుకున్నాను నేను. తీసుకుంటే ఇక్కడ మనం నేను అనుకున్నట్టు రివర్స్ లో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలండి, జనరల్ గా రివర్స్ లో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, రివర్స్ లో ప్రింట్ చేయాలంటే మనం స్ట్రింగ్ లో చెప్పాను కదా, రివర్స్ లో ప్రింట్ చేయడానికి ఒకసారి అది ఆప్షన్ చెప్పండి, అది ఏం చేయాలో రివర్స్ లో ప్రింట్ చేయడానికి స్పీడ్ గా చెప్పాలండి. రివర్స్ కాదండి, రివర్స్ ఫంక్షన్ కాదు, మనం స్ట్రింగ్ లో చెప్పాం కదా, స్ట్రింగ్స్ లో రివర్స్ లో ప్రింట్ చేయాలంటే చెప్పాం. ఎస్ దగ్గరికి వచ్చారు, బట్ దట్ వాజ్ రాంగ్. దిస్ ఇస్ రైట్. పి లక్ష్మి, ఈస్ట్ గోదావరి. ప్రింట్ ఆఫ్, ఎక్కడ చూడండి, ప్రింట్ ఏ ఆఫ్ ఈ టైప్ లో మనం ఇచ్చుకున్నాం అనుకోండి, ఇది ఆటోమేటిక్ గా స్ట్రింగ్ అనేది రివర్స్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ నుంచి 0 నుంచి 1 వరకు ఇవి ఉన్నాయి కదా, రివర్స్ ఎలిమెంట్. నిన్న ఏదైతే ఫంక్షన్ నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, మీకు నిన్న ఇలా ఇది ఇచ్చేది వేరియబుల్, ఇది మీకు లిస్ట్ వేరియబుల్ అయితే నేను మీకు ఇది ఇచ్చాను. ఈ వేరియబుల్ ఉపయోగించుకొని మీరు ఏం చేయాలంటే, నాకు లిస్ట్ స్ట్రింగ్ కి అప్లై చేసిన స్లైసింగ్ టెక్నిక్స్ అన్ని కూడా లిస్ట్ లో కూడా అప్లై చేసి ఆన్సర్ ఎలా వచ్చింది అనేది నాకు చెప్పాలి. ఓకే, సో స్ట్రింగ్ స్లైసింగ్ అన్నా లిస్ట్ స్లైసింగ్ అన్నా ఒకటే కాబట్టి ఇది ఇక్కడతో ప్రోగ్రామ్ అనేది ఇది అయిందనమాట. ఓకే, ఇది లిస్ట్ లో ఉన్న మెథడ్స్ అండి, మొత్తం ఇవన్నీ కూడా లిస్ట్ లో ఉన్న మెథడ్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇదిగోండి, నేను మీకు ఆల్రెడీ కావాలంటే నేను ఇక్కడ ఇచ్చాను చూడండి, క్రియేటింగ్ ఏ లిస్ట్ విత్ మల్టిపుల్ డూప్లికేట్స్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేను ఏ ఆఫ్ స్టార్ ఇది ::-1 అని కొడితే ఇది రివర్స్ లో ప్రింట్ అయింది, 98743 అని చెప్పేసి. ఇక్కడ నేను 123 అని చెప్పేసి అయితే ఇది 98 అని చెప్పేసి 7 నుంచి ప్రింట్ అయింది. అలాగే -2 -15 -1 అంటే ఇది ఇంకొక రకంగా ప్రింట్ అయింది. అలా మీరు డిఫరెంట్ టైప్స్ లో మీరు ట్రై చేయాలండి, నేను ఎలా అన్నా అడగొచ్చు ఎగ్జామ్ లో. ఓకే, సో దీస్ ఆర్ ద లిస్ట్ టైప్స్ మెథడ్స్. అలాగే మనం ఇందులో మనం టపుల్స్ కూడా లిస్ట్ లో టపుల్స్ కూడా పెట్టుకోవచ్చు, అది పెద్ద క్వశ్చన్ కాదు, బట్ అందుకే అంత ఇంపార్టెంట్ కాదని చెప్పలేదు నేను. అది ఇందాక హౌ కెన్ వి కౌంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లెంత్ ఫంక్షన్ అని చెప్పేసి, లెన్ ఆఫ్ అని చెప్పి మీకు ఇది ఆల్రెడీ చెప్పాను నేను. లెన్ ఫంక్షన్ చెప్పాను కదా. ఓకే,
ఫైన్. సో దిస్ ఇస్ ద టాపిక్ ఆఫ్ లిస్ట్. సో ఇప్పుడు టైం 3:03 అవుతుంది. నేను మళ్ళీ 3:10కి వస్తాను నేను. సార్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు. ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు టపుల్ మెథడ్స్ చూద్దాం. టపుల్ మెథడ్స్ అండ్ సెట్ మెథడ్స్ చూద్దాం. రేపటితో మొత్తం డిక్షనరీ మెథడ్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోతాయండి. డిక్షనరీ మెథడ్స్ అండ్ ఇఫ్ లాజిక్ కూడా వస్తుంది. ఇఫ్ కండిషనల్ లాజిక్స్ వస్తాయి రేపటి నుంచి. సో రేపటి నుంచి క్లాస్ అనేది కొంచెం మీ మీడియం లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లెవెల్ వెళ్తుంది. ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఫర్ అండర్స్టాండింగ్ పైథాన్ అన్నమాట. ఓకే, సో లెట్స్ టేక్ ఎ బ్రేక్. తర్వాత మనం లాస్ట్ లో మళ్ళీ క్వశ్చన్స్ అన్ని మనం ఆన్సర్స్ చెప్పుకుందాం. నా వాయిస్ వినిపిస్తుంది కదండి? ఓకే ఫైన్. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనకి ఇప్పుడు టపుల్స్ అంటే ఏంటంటే టపుల్ మెథడ్స్ అన్నమాట. ఇది టపుల్ మెథడ్స్ ఇంకా తక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ ఉండేవి మనకి జనరల్ గా మనకి ఎక్కువ మెథడ్స్ ఏముంటాయంటే మనకి స్ట్రింగ్ మెథడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. సో ఫస్ట్ మనం టపుల్ బేసిక్స్ చూద్దాం. మనం యాజ్ యూజువల్ గా టపుల్ బేసిక్స్ లో మనం చూసుకుంటే టపుల్ బేసిక్స్ లో ఇందాకలాగా సేమ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, హౌ టు initialize an empty tuple. ఓకే, ఎంటీ టపుల్ ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి? సో దానికి ఆన్సర్ ఏంటి? సింపుల్. ఇందాకలాగే టపుల్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామని చెప్పారండి. లిస్ట్ అయితే స్క్వేర్ బ్రాకెట్స్, టపుల్ అయితే ఏ బ్రాకెట్స్ అండి? వెరీ గుడ్. పారాంథసిస్ అనొచ్చు వీటిని, లేదా రౌండెడ్ బ్రాకెట్స్ అని చెప్పండి. మనకు కన్వీనియంట్ గా మనకు అర్థమయ్యే భాష ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకే, రౌండెడ్ బ్రాకెట్స్ ఫైన్. ఓకే, ఇనిషియలైజ్, హౌ టు ఇనిషియలైజ్ ద ఎంప్టీ టపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ టు initialize an pre-defined tuple. ఓకే, ప్రీ-డిఫైన్డ్ టపుల్ ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి? ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ ఏంటి? దీనికి ఆన్సర్ ప్రీ డిఫైన్డ్ టపుల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? జనరల్ గా సేమ్ యాజ్ యూజువల్ గా 1, 2, 4, 6, స్ట్రింగ్ ఇలా మనం ప్రీ డిఫైన్డ్ టపుల్ అనేది ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇది ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ టపుల్ లో ఉండే ఆపరేషన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే, టపుల్ మెథడ్స్ మనం ఒకసారి చూసుకుంటే, ఓకే వచ్చింది చూడండి. టపుల్ మెథడ్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, నేను ఇంకా రాలేదు. డిఐఆర్ ఆఫ్ టపుల్ అని చెప్పేసి కొడితే ఇక్కడ మీకు అన్ని చెప్పాను కదా. మీకు ఇలా డబల్ అండర్ స్కోర్స్ ఉన్నాయంటే అవన్నీ దేనిలో ఉపయోగిస్తారని చెప్పానండి మీకు. డబుల్ అండర్ స్కోర్ ఉన్నాయంటే అవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పారు. ఇందులో మీరు చూసుకుంటే కౌంట్ అండ్ ఇండెక్స్, ఓకే, కౌంట్ అండ్ ఇండెక్స్ అని చెప్పేసి రెండే ఫంక్షన్స్ ఇందులో టపుల్స్ లో ఉంటాయి. సార్ ఎందుకు సార్ కౌంట్ అండ్ ఇండెక్స్ రెండే ఉన్నాయంటే, మనం ఆల్రెడీ టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. అంటే ఏంటి, ఒకసారి టపుల్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత టపుల్లోని డేటా యాడ్ చేయడానికి కుదరదు. కానీ అందులో ఉన్న డేటాను మనం యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ దాంట్లో ప్రత్యేకంగా ఇంకో డేటాను మనం యాడ్ చేయలేం. అందుకని చెప్పేసి
ఇక్కడ చూడండి, ఇందాక మనం అపెండ్ యాడ్ ఇవన్నీ చేసాం కదా మనం ఇందులో, ఇది మన లిస్ట్ లో. ఇందులో అయితే ఎలా ఉంటుందో చూడండి. ఇందులో సపోజ్ ఇప్పుడు టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అని చెప్పాను కదా. సో టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే దానికి రెఫరెన్స్ కోసం ఒకసారి చూడండి. జనరల్ గా దీనికంటే ముందు నేను ఒకటి చేస్తాను, నేను ఏంటంటే అది ఓకే, సేమ్ ఫంక్షన్ ని మనం లిస్ట్ లో చూద్దాం. ఒకసారి లిస్ట్ లో చూద్దాం మనం. ఓకే, నేను t1 ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి ఇచ్చాను నేను. సో ప్రింట్ t1 అంటే ఏమొస్తో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూసారా లిస్ట్, ఇది నేను ఫస్ట్ లిస్ట్ తీసుకున్నాను. ఇది లిస్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి 0 1 2 3 అని ఉంది. t1 అంటే సెకండ్ ప్లేస్ లో నాకు 5 అనేది యాడ్ అవ్వాలని చెప్పేసి t1 ఈక్వల్ టు 5 అంటే ఈ 2 అనేది ఏంటండి పొజిషన్ అండి. ఈ పొజిషన్ లో నాకు 5 అనే డేటా అనేది యాడ్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇనిషియల్ గా 2 ఉంది, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఇది 5 అయింది. సో లిస్ట్ లో అయితే మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లిస్ట్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ మనం టపుల్లో సేమ్ ఫంక్షన్, టపుల్స్ లో మనం సేమ్ ఇలాగే దీన్ని యాడ్ చేయాలని చూస్తే ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. చూడండి, సపోజ్ ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్ తీసుకొచ్చి నేను ఇక్కడ t1 ఈజ్ ఈక్వల్ టు రౌండెడ్ బ్రాకెట్స్ పెట్టి 0 1 2 3 అని పెట్టి t1 ఈక్వల్ టు 5 అని పెట్టా. పెట్టిన తర్వాత ప్రింట్ ఆఫ్ t1 అంటే దాని అర్థం ఏంటి, t1 ప్రింట్ చేయమంటున్నా. ప్రింట్ చేయమంటే ఏమొస్తుందో చూడండి. చూడండి ఎర్రర్ వచ్చింది, టైప్ ఎర్రర్. ఏంటి ఆ ఎర్రర్ అంటే చూడండి, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఓకే, అంటే ఐటమ్ అసైన్మెంట్ అనేది అంటే టపుల్స్ అనేవి ఒకసారి ఇనిషియలైజ్ చేస్తే అవ్వని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి టపుల్లో యాడింగ్ అనేది అవ్వదు. అందువల్ల యాడింగ్ ఆపరేషన్స్ అవేమి ఉండకపోవడం వల్ల ఇందులో కౌంట్ అండ్ ఇండెక్స్ ఆపరేషన్స్ రెండే ఉంటాయి అన్నమాట టపుల్ మెథడ్స్. ఓకే, తర్వాత టపుల్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది లిస్ట్ లో ఎలాగైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఎలా ఇచ్చుకుంటామో ఇక్కడ కూడా ఇంటీజర్స్, ఫ్లోట్స్, కాంప్లెక్స్, స్ట్రింగ్స్ ఇందులో కూడా ఇచ్చుకోవచ్చు. బట్ దోస్ ఆర్ నాట్ చేంజబుల్. వన్స్ ఇట్ ఈస్ ఇనిషియలైజ్డ్ దోస్ ఆర్ నాట్ చేంజబుల్. తర్వాత యాక్సెసింగ్ టపుల్ ఎలిమెంట్స్ సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నేను స్ట్రింగ్స్ లో చెప్పాను కదా, స్ట్రింగ్స్ లో లిస్ట్ లో కూడా s0 అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా టపుల్స్ లో కూడా ఏమవుతుందంటే 1 2 2.3 ఇవన్నీ ఇచ్చాను కదా. 1 2.3 4 + 5j AP SSDC అని చెప్పేసి ఇచ్చాను టపుల్ ఎలిమెంట్స్. ఇక్కడ టపుల్ ఎలిమెంట్స్ లో ఎలా ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే s0 s1 ప్రింట్ s0 s1 s2 అంటే 0 అంటే ఏంటి 1 ప్రింట్ అవుతుంది, s1 అంటే ఏంటి 2.3 ప్రింట్ అవుతుంది, s2 అంటే 4 + 5j అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రకారంగా మనకి టపుల్ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ మనం టపుల్ యాడ్ చేయడం కుదరదు. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టపుల్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. సేమ్ ఇక్కడ కూడా టపుల్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేస్తుంది. ఇక్కడ లిస్ట్ లాగే టపుల్ కూడా డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేస్తుంది. ఇక్కడ చూడండి 1 2 1 4 + 5j AP SSDC అంటే 1 అనేది 2 టైమ్స్ రిపీట్ చేసినప్పటికీ కూడా మనం ఆ ఎలిమెంట్ మనం యాక్సెస్ చేయొచ్చు. ఆ 1 ని 2 టైమ్స్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో సేమ్ లైక్ లిస్ట్ వస్తే టపుల్ వచ్చేసినట్టేనండి ఇక్కడ. అలాగే స్లైసింగ్ మెథడ్స్ కూడా టపుల్స్ లో సేమ్, స్లైసింగ్ మెథడ్ కూడా టపుల్స్ లో సేమ్ ఉంటుంది. అంటే సేమ్ స్ట్రింగ్ కి ఎలా అప్లై చేసామో లిస్ట్ కి ఎలా అప్లై చేసామో టపుల్స్ కూడా సేమ్ అట్లానే అప్లై చేసుకోవచ్చు. అదే నేను మీకు ఇచ్చిన టాస్క్ మీకు ఇచ్చాను కదా, ఇప్పుడు సేమ్ లిస్ట్ టాస్క్ ఏదైతే ఇచ్చానో అదే టాస్క్ మళ్ళీ నేను ఇస్తానండి. దానికి ఆ ఫంక్షన్స్ అన్ని కూడా చేసి మీరు చెప్పండి. నేను ఇప్పుడు టాస్క్ ప్రిపేర్ చేస్తాను మీకోసం. ఓకే, నెక్స్ట్ టపుల్ కన్కాటినేషన్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. ఇది ఒకసారి నేను చెప్తాను. నేను టపుల్ కన్కాటినేషన్, టపుల్ చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి. కాకపోతే ఏంటంటే కొంచెం టపుల్తో హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఎర్రర్స్ వస్తాయి ఎక్కువ. టపుల్ కన్కాటినేషన్
అంటే దాని ఆన్సర్ ఎట్లా అంటే టపుల్ కన్కాటినేషన్ చూసుకుంటే ఇది ఒకసారి ఇది తీయాలి ఇది ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి ఇది గమనించండి. S ఈజ్ ఈక్వల్ టు APSSDC అని చెప్పి ఇచ్చారు. అంటే ఇది ఒక టపుల్. S ఈజ్ ఈక్వల్ టు APSSDC కామా అని చెప్పేసి ఎక్స్ట్రా ఎలిమెంట్ ఇచ్చాను నేను చూసుకోండి. కామా అని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఎలిమెంట్ ఇచ్చాను. అలాగే T ఈజ్ ఈక్వల్ టు ఈస్ట్ గోదావరి కామా అని చెప్పేసి ఒకటి ఇచ్చాను నేను చూడండి. ఓకే, రెండు స్ట్రింగ్ డేటాలే బట్ చివరాకన్నా ఎండ్ చేశాను. ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ S+T అని చెప్పేసి అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఒకే టపుల్లోకి వెళ్ళి ప్రింట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. అంటే APSSDC కామా ఈస్ట్ గోదావరి. ఓకే, సో మనం టపుల్ కన్కాటినేషన్ అనే కాన్సెప్ట్ రావాలనుకుంటే కనుక మనం ఈ దారిని మనం ఇట్లా ఎంచుకోవచ్చు. దాంట్లో డైరెక్ట్ ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి నెస్టింగ్ టపుల్స్. ఓకే, నెస్టింగ్ టపుల్స్ సింపుల్ గా మల్టీ డైమెన్షనల్ ఇది అన్నాం కదా మనం, మల్టీ డైమెన్షనల్ లిస్ట్ అన్నాం కదా. నెస్టింగ్ టపుల్స్ అంటే ఇంచుమించు సేమ్ కాన్సెప్ట్ అలానే ఉంటుంది. నెస్టింగ్ టపుల్స్ అన్నా మల్టీ డైమెన్షనల్ టపుల్ అన్నా కూడా మనం ఇలా ఈజీ ఒకటే వస్తుంది. కాబట్టి చూడండి నేను చెప్తాను. నేను అది 4th క్వశ్చన్, నెస్టింగ్ టపుల్స్. ఓకే, ఈ నెస్టింగ్ టపుల్స్ లోకి వచ్చేసరికి T1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అని ఇచ్చారు కదా. T2 ఈజ్ ఈక్వల్ టు APSSDC అని ఇచ్చారు. ఇక్కడ T3 ఈజ్ ఈక్వల్ టు T1 కామా T2 అని చెప్పేసి అన్నానంటే T3 ఈజ్ ఈక్వల్ టు T1 కామా T3 అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక మల్టీ డైమెన్షనల్ టపుల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఎలాగా 1 కామా 2 కామా 3 కామా 4 కామా 5. ఇది ఒక లిస్ట్, ఇది ఒక టపుల్. చూడండి జాగ్రత్త చూడండి. ఇది ఇక్కడ నేను దీనికి ఒక కలరింగ్ ఇస్తున్నా చూడండి, ఎలా వస్తుంది. దీని తర్వాత కామా అని చెప్పి నెక్స్ట్ ఇంకో టపుల్ ఎలా ప్రింట్ అవుతుందంటే APSSDC కామా EG కామా EG. ఓకే, ఇలా ప్రింట్ అవుతుంది. సో ఈ ఎలిమెంట్ చూసారు కదా మీరు, ఈ ఎలిమెంట్స్ అనేది ఎక్కడి నుంచి ఇది వేరేగా ఉంటుంది అనమాట. ఓకే, నేను దీనికి ఒక వేరే కలర్ ఇస్తున్నాను. సో ఇలా ఇక్కడ చూసారు కదా, ఇదొక ఇది ఇక్కడ. ఓకే, ఇదొక టపుల్ కానీ ఇవన్నీ కలిపి ఒకే టపుల్లో రెండు టపుల్స్ కలిపి ఒకే టపుల్ ఉన్నాయి. దీన్ని నెస్టింగ్ టపుల్స్ అని చెప్పేసి అంటారు. ఈ కాన్సెప్ట్ ఏమంటారు? నెస్టింగ్ టపుల్స్. తర్వాత కాన్సెప్ట్ సేమ్ లిస్ట్ వస్తే టపుల్స్ వచ్చేస్తాయండి. సేమ్ లైక్ లిస్ట్ లో, కాకపోతే లిస్ట్ లో మెథడ్స్ ఏమి ఉంటాయి, లిస్ట్ లో మెథడ్స్ అన్ని ఇందులో ఉండవు అంతే, కానీ లిస్ట్ లో ఉన్న ఆపరేషన్స్ ఇందులో ఆపరేషన్స్ ఇంచుమించు అన్ని ఒకలాగా ఉంటాయి. తర్వాత రిపిటేషన్ ఇన్ టపుల్. రిపిటేషన్ ఇన్ టపుల్. ఓకే, రిపిటేషన్ టపుల్ అంటే ఇది ఇంకా కొంచెం సేమ్ మల్టిప్లికేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి మనకి స్ట్రింగ్ మల్టిప్లికేషన్ ఉంది కదా, సేమ్ అదే కాన్సెప్ట్. రిపిటేషన్ ఇన్ టపుల్ అంటే ఇంచుమించు అదే ఆన్సర్, అదే తీర్ అనమాట. సార్ చూడండి, ఒక్క నిమిషం చూడండి. ఇది ఇలా ఇప్పుడు చూడండి,
T1 ఈజ్ ఈక్వల్ టు ఏపీఎస్ఎస్డిసి కామా అని పెట్టండి నేను. ఇక్కడ కామా అనేది పెట్టకపోతే నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ నెస్టెడ్ అనేది అవ్వదు అనమాట. ఇది రిపిటేషన్ అనేది అవ్వదు. ఈ కామా పెట్టి క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత ఇంటూ 3 అంటే ఏమవుతుంది? సింపుల్ గా ఇవన్నీ కలిపి 3 సార్లు ప్రింట్ అవుతాయి అనమాట. అన్ని కలిపి ఏపీఎస్ఎస్డిసి కామా ఏపీఎస్ఎస్డిసి కామా ఏపీఎస్ఎస్డిసి ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ రిపిటేషన్ ఇన్ టపుల్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్యాకేజింగ్ ఇన్ టపుల్ మెథడ్. అంటే టపుల్స్ ని మనం రిప్రజెంట్ చేయడానికి ఒక మెథడ్ ఉంది. అదేంటంటే చూపిస్తా చూడండి. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే 6 అని ఇచ్చి ప్యాకేజింగ్ ఏ టపుల్. అంటే ఈ టపుల్ ని మనం రౌండెడ్ బ్రాకెట్స్ లో కాకుండా ఇలా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పడం కోసం ఈ పద్ధతి అనమాట ఇది. సో ఇది తెలిస్తే కొంచెం ఇది కూడా తెలిస్తే మనం ఒక్కొక్కసారి టపుల్ అనే డేటా ఇచ్చినప్పుడు రౌండెడ్ బ్రాకెట్స్ చెప్పారు కదా, మరి రౌండెడ్ బ్రాకెట్స్ లేవేంటి అనే ఫీలింగ్ లో మీరు ఉండొచ్చు. సో అందుకని నేను మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తాను అనమాట. ఓకే, ఇక T1 అంటే ఇక్కడ చూడండి 1, 2, 3, ఏపీఎస్ఎస్డిసి 3, 4.7 అని చెప్పేసి ఇలా ఇచ్చాను అనుకోండి. ఇదంతా కూడా ఒక టపుల్ లాగా ట్రీట్ చేసుకుంటుంది. ఇక్కడ తీసుకొని నేను ప్రింట్ టైప్ ఆఫ్ T1 అంటే ఇది T1 అసలు ఏ టైపు అని చెప్పేసి డౌట్ వచ్చి మీరు టైప్ చేసుకుంటే ఇక్కడ మీకు టపుల్ అనే ఆన్సర్ వస్తుంది. టపుల్ అనే ఆన్సర్ వస్తుంది. ఓకే, మీరు చూసుకుంటే దీని ఆన్సర్ టపుల్ అనే వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్యాకింగ్ మెథడ్ ఇన్ టపుల్. తర్వాత అన్ప్యాకింగ్ మెథడ్. అన్ప్యాకింగ్ మెథడ్ అంటే నేను ఇక్కడ డైరెక్ట్ గా చెప్పేస్తాను చూడండి. సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు T1 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఇక్కడ 6, ఏపీఎస్ఎస్డిసి అని ఇచ్చాం కదా. ఇక్కడ మనం చూసుకుంటే అంటే ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని అన్ప్యాక్ చేయాలి. అంటే ఒక్కొక్క దాన్ని బయటకు తీసుకురావాలంటే కనుక ABCDE ఈక్వల్ టు 1 అని చెప్పేసి T1 ఈజ్ ఈక్వల్ టు T1 అనేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది? ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి, ప్రింట్ డి, ప్రింట్ ఈ అని చెప్పేసి మనం ప్రింట్ చేస్తే ఒక్కొక్క ఎలిమెంట్ 1, 2, 3, 1, 2, 4, 6 ఏపీఎస్ఎస్డిసి అనేవి ఇండివిజువల్ గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అంటే మనం ప్యాకింగ్ మెథడ్ నుంచి అన్ప్యాకింగ్ మెథడ్ లోకి మార్చాలంటే సింపుల్ గా ఇక్కడ ఎన్నైతే ఈ డేటా ఉన్నాయో అన్ని వేరియబుల్స్ ఇచ్చుకోవాలి. అంటే ఇక్కడ మనం 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అంటే ABCDE ఒక 5 వేరియబుల్స్ తీసుకొని ఈక్వల్ టు T1 అని చెప్పాను నేను. T1 అని చెప్పిన తర్వాత ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి అంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఏకి అసైన్ అవుతుంది, సెకండ్ ది బికి అసైన్ అవుతుంది, థర్డ్ ది సికి, ఫోర్త్ ది డికి, ఏపీఎస్ఎస్డిసి ఉన్న స్ట్రింగ్ ఈకి అసైన్ అవుతుంది అనమాట. సో అన్ప్యాకింగ్ అంటే మెథడ్ ఇదనమాట. సింపుల్ గా ఆ ప్యాకేజింగ్ మెథడ్ దాంట్లో ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నప్పుడు ఇది ఉపయోగిస్తాం మనం. ఓకే, నెక్స్ట్ డిలీట్ అన్ ఎంటైర్ టపుల్. డిలీట్ అన్ ఎంటైర్ టపుల్ సింపుల్ del ఆఫ్ T1 అని కొడితే సరిపోద్దండి. ఇక్కడ చూడండి T1 ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 అని ఇచ్చాను. ప్రింట్ T1 అని ఇచ్చాను నేను. ప్రింట్ T1 అంటే 0, 1, 2 అనేది ప్రింట్ అయింది. తర్వాత del ఆఫ్ T1 అని చెప్పిన తర్వాత ప్రింట్ T1 అని కొడితే ఇక్కడ మనకి లిస్ట్ లో రిమూవ్ అని కొట్టినప్పుడు ఇది రిమూవ్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా వేరే డిలీట్ చేసిన తర్వాత ఎంటీ లిస్ట్ అనేది మిగిలింది. కానీ టపుల్ అలా కాదు. del ఆఫ్ T1 అంటే ఇంకా ఈ బ్రాకెట్స్ కూడా ఉండవు అనమాట. అంటే ఎంటీ టపుల్ కూడా ఉండదు, మొత్తం అంతా పోతుంది. చూడండి ఇప్పుడు del ఆఫ్ T1 అని ఎంటర్ చేసిన తర్వాత ప్రింట్ T1 అని చెప్పి నేను ఇస్తే ఇక్కడ మీరు చూసుకోండి ఇవన్నీ కూడా చూడండి నేమ్ ఎక్కడ వచ్చింది. అంటే ఏంటి? నేమ్ T1 ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే ఏంటి? నేమ్ T1 అంటే ఇక్కడ del T1 కొట్టినంటే T1 మొత్తం పోతుంది, మొత్తం అడ్రస్ తో సహా మొత్తం పోతుంది. కాబట్టి ఇక్కడ ఇది కనిపించదు అనమాట. ఓకే, తర్వాత మీకు ఆల్రెడీ టైప్ కాస్టింగ్ చెప్పాను కదా, లిస్ట్ ఇంటూ టపుల్, టపుల్ ఇంటూ లిస్ట్, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇవన్నీ చెప్పేశాను టైప్ కాస్టింగ్ అనేది. ఓకే, కావాలంటే నేను ఇందులో ఉన్నాయి కదా, ఇందులో మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది మొత్తం క్లియర్ గా.
ఆ తర్వాత ఫైనల్ గా ఇంకోటి ఏంటంటే మిన్ మ్యాక్స్ సేమ్ ప్రింట్ మ్యాక్స్ ఆఫ్ టీ ప్రింట్ మిన్ ఆఫ్ టీ మనం సేమ్ ఇంతకు ముందులాగే ఇప్పుడు టబుల్స్ లో మ్యాక్స్ మిన్ ఉన్నాయి కదా, మ్యాక్స్ మిన్ సమ్ లిస్ట్ లో ఉన్నాయి కదా, సేమ్ అయ్యే ఫంక్షన్లు టబుల్ లో కూడా ఉంటాయండి. యాజ్ ఇట్ ఈస్ గాను సేమ్ ఫంక్షన్ మనం ఇక్కడ అలా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇది చెప్పట్లేదు ఎందుకంటే సేమ్ అదే ఫంక్షన్, జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ నుంచి రౌండెడ్ బ్రాకెట్స్ వస్తాయి అంతే, అంతకని డిఫరెన్స్ ఉండదు. ఓకే, తర్వాత ఇక్కడ మనకి అంతకు ముందు ఒకసారి మనం స్పెషల్ ఆపరేటర్ లో ఇన్ నాట్ ఇన్ అని చెప్పాం కదా. సో మనం టపుల్లో కనుక ఒక ఎలిమెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే నార్మల్ గా ఇక్కడ టీ ఈక్వల్ టు చూడండి 1 2 3 4 5 8 అని ఉంది కదా. ఇందులో 1 ఇన్ టీ అని చెప్పేసి కొడితే ఇక్కడ ఆన్సర్ ట్రూ అను ఫాల్స్ అను ఏదో వస్తుంది అనమాట. సో అలా ట్రూ అని ఫాల్స్ అని వచ్చిందంటే ట్రూ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఇక్కడ డేటా అనేది తెచ్చుకుంటాం మనం. ఓకే, ట్రూ అండ్ ఫాల్స్ అనే ఇన్ఫర్మేషన్ ద్వారా మనం టబుల్లో ఉన్న డేటా టబుల్లో డేటా ఉందా లేదా అనేది వస్తుంది. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది ఇక్కడ, సార్ ఏంటి సార్ 1 ఇన్ టీ అంటే ఆన్సర్ ట్రూ రావాలి కదా అని. నేను ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ చూడండి 9 ఇన్ టీ అని కొట్టాను. ఇక్కడ 9 ఇన్ టీ అని నేను ప్రెస్ చేశానంటే ఇక్కడ టైప్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే 1 ఇన్ టీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, 9 ఇన్ టీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే ఇక్కడ 9 అనేది టపుల్లో లేదు కాబట్టి ఫాల్స్ అని వస్తుంది. మీకు వచ్చే సందేహం ఏంటంటే సార్ 1 అనేది టపుల్లో ఉంది కదా ట్రూ రావాలి కదా అంటే, ఇక్కడ నేను ప్రింట్ అని ఇవ్వలేదు. ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ అని ఇచ్చాను, ప్రింట్ ఆఫ్ 1 ఇన్ టీ, అలాగే ఇక్కడ ప్రింట్ ఆఫ్ డైరెక్ట్ ఫంక్షన్ ఇచ్చడం వల్ల ఏమవుతుందంటే అది ఎలా డైరెక్ట్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట లాస్ట్ ఫంక్షన్. ఇప్పుడు చూడండి ట్రూ ఫాల్స్ వచ్చింది, ఇప్పుడు నేను ప్రింట్ చేశాను కాబట్టి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ టపుల్స్ అనమాట. సో టపుల్ ఫంక్షన్స్ ఇవి ఉంటాయి, ఇలా ఉంటాయి. ఆ తర్వాత మనం నెక్స్ట్ మనం సెట్స్ లోకి వద్దామండి. ఆల్మోస్ట్ టపుల్ ఫంక్షన్స్ మొత్తం అన్ని సేమ్ యాజ్ లిస్ట్, మిగతా రిమైనింగ్ ఫంక్షన్స్ అన్ని సేమ్ యాజ్ లిస్ట్ అని చెప్పాను కదా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం సెట్ బేసిక్స్. ఓకే, సెట్ బేసిక్స్ లోకి వచ్చాం మనం. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే సెట్ బేసిక్స్ లో ఏమున్నాయి అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ యాజ్ యూజువల్ గా అక్కడ ఉన్నది పెట్టేద్దాం మనం. హౌ టు ఇనిషియలైజ్ ఏ సెట్. ఓకే, హౌ టు ఇనిషియలైజ్ an empty set. Okay, how to initialize an empty set. ఈ empty set మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఆన్సర్ వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఎంటీ సెట్ అనేది పెడతాం. తర్వాత సింపుల్ యాజ్ యూజువల్ గా సేమ్ క్వశ్చన్, హౌ టు ఇనిషియలైజ్ ఏ predefined set. ప్రీడిఫైన్డ్ సెట్ చూసుకుంటే ఇక్కడ ప్రీడిఫైన్డ్ సెట్ అంటే మనకు కావాల్సిన నంబర్స్ తో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా. ఓకే, సో ఇప్పుడు మనం లిస్ట్ సెట్ మెథడ్స్ లో ఒకసారి వెళ్దాం. మనం ఈ సెట్ మెథడ్స్ లో మనం ఫస్ట్ చూసుకుంటే ఒకసారి చూడండి. సెట్ ఏ డేటా టైప్స్ ని అలౌ చేస్తుందంటే ఇక్కడ చూడండి, సెట్ అనేది ఇక్కడ ఇంటీజర్స్ ని, ఫ్లోట్ నెంబర్స్ ని, స్ట్రింగ్స్ ని, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంది కదా. ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇక్కడ పెట్టానంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి బూలియన్ ఫంక్షన్స్ అనమాట. బూలియన్ ఫంక్షన్ ని కూడా అలౌ చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే సెట్ ఫంక్షన్స్ లో సెట్ ఫంక్షన్ అనేది ఫస్ట్ నేను ఇప్పుడు ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. చూడండి, నేను 10, 20, 12.5, రవి ట్రూ ఫాల్స్ అని ఇచ్చాను.
ప్రింట్ ఏ అంటే నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు ఆన్సర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 10, 20, 12.5 అని రావు. అది వేరే ఆర్డర్ లో వస్తుంది అనమాట. అది సెట్ అనేది ఏంటంటే ఆర్డర్ అనేది మారుస్తూ ఉంటుంది అస్తమానం. చూడండి ఇక్కడ ఫాల్స్, ట్రూ, 10, 12.5, రవి 20. అసలు ఆర్డర్ అనేది పొంతం లేదు మన పైన ఇచ్చిన దానికి దీనికి. సో సెట్ లో ఎప్పుడు కూడా ఆర్డర్ అనేది మారుతుంది. సో ఇక్కడ నేను ఇచ్చేది ఏంటంటే ఇది కాపీ పేస్ట్ చేస్తాను ఒకసారి. సెట్ ఆల్వేస్ changes order in the input. ఓకే, నేను ఇక్కడ చూశాను కదా, ఇక్కడ ఆన్సర్ ఇక్కడ అనేది పెడతాను చూడండి. ఆన్సర్ అనేది ఇక్కడ పెడతాను. ఓకే, ఏది వచ్చింది మనకి? ఓకే, ఇక్కడ చూడండి ఇది ఆన్సర్ ఇట్లా వస్తుంది అనమాట. సో సెట్ ఈజ్ ఆల్వేస్ చేంజెస్ ద డేటా వాల్యూ. ఓకే ఫైన్. ఓకే, ఆన్సర్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ ఏంటంటే సెట్ డజంట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. ఓకే, సెట్ లో ఇప్పుడు లిస్ట్, టపుల్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయండి, డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేస్తాయి. కానీ సెట్ అలా కాదు. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. సెట్ doesn't allows duplicate values. Set doesn't allows duplicate values. ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్సర్ నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తాను. ప్రోగ్రామ్ రాస్తే మీకు కొంచెం ఫ్లాట్ వస్తుంది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఇందులో డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే ఆన్సర్ ఏమొస్తుంది అనుకున్నారు? ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా వస్తుంది. అంటే ఆర్డర్ అంటే మనకి ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ అన్ని పోయి ఆన్సర్ అనేది ఎట్లా వస్తుంది. మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆర్డర్ అనేది కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఇక్కడ చూడండి ఇదిగోండి, ఇక్కడ చూసారా, నేను ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే 1, 2, 2 అన్ని ఇచ్చే ఇక్కడ చూడండి రిజల్ట్ లో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేయదన్నమాట. ఓకే, సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని తీసుకోదు. తర్వాత సెట్ డజంట్ అలౌ లిస్ట్. ఓకే, సెట్ అనేది లిస్ట్ ని అలౌ చేయదు, టపుల్స్ ని అలౌ చేస్తుంది మళ్ళీ. ఓకే, సెట్ డజంట్ అలౌ లిస్ట్. Set doesn't allow list data in it. అంటే సెట్ లోంచి లిస్ట్ డేటా అనేది ఇవ్వకూడదు.
ఎలా అంటే సపోజ్ ఇట్లా అంటారనమాట. నేను ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఇస్తున్నా చూడండి. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెడుతున్నాను నేను. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి. ఇందులో చూడండి ఈ లిస్ట్ ఉంది కదా! ఎలాగా మనం సెట్‌లోకి లిస్ట్ అనేది మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఇంక్లూడ్ చేస్తే మనకి ఆబ్వియస్లీ ఇట్ విల్ గెట్ ఎర్రర్. ఓకే. సో సెట్ కోసం ఇదన్నమాట. తర్వాత నెక్స్ట్ సెట్ టపుల్ అలో చేస్తది. లిస్ట్ అలో చేయదు గానీ మిగతావన్నీ అలో చేస్తాయి. ఇప్పుడు సెట్ ఫంక్షన్ చూసుకుంటే మనకి సెట్ ఫంక్షన్ చూసుకుంటే యాడ్, క్లియర్, కాపీ, డిఫరెన్స్ అప్డేట్, డిస్కార్డ్, సబ్సెట్, పాప్, రిమూవ్ ఇక్కడ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకు ఉపయోగపడే ఫంక్షన్లు చూద్దాం మనం. ఫస్ట్ బేసిక్ గా ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటనేది చూద్దాం మనం. ఇక్కడ చూడండి యాడ్ ఫంక్షన్. ఇక్కడ మనం సెట్ మెథడ్స్ లోకి వచ్చేద్దాం మనం. ఇక్కడ టైపింగ్ 18 పెడుతున్నాను. ఓకే. సెట్ మెథడ్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఒకసారి. సెట్ మెథడ్ లో ఫస్ట్ ఇదేంటి? యాడ్ ఫంక్షన్. ఓకే. ఈ యాడ్ ఫంక్షన్ ఎలా ఉన్నదని ఒకసారి చూద్దాం మనం. ఇదిగోండి. యాడ్ ఫంక్షన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగోండి ఏ ఈక్వల్ టు 1 2 3 5 9 235 అని చెప్పేసి ఇచ్చాను కదా. ప్రింట్ ఏ అంటే జస్ట్ ఈ డిక్షనరీ అంతా ఇది ఈ సెట్ అంతా కూడా ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మీరు చూసుకుంటే యాడ్ ఆఫ్ 10. యాడ్ ఆఫ్ 10 అంటే ఏంటి? ఈ 25 తర్వాత 10 అనేది యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు ఆన్సర్ ఇచ్చాను కదా. ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ ఆఫ్ 10 అన్నానంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సెట్ అనేది ఆటోమేటిక్ గా సార్ట్ అవుట్ చేసుకుంటది. ఇక్కడ జనరల్ గా ఇంత ముందు లిస్ట్ లో మనకి ఏమయ్యేది 25 తర్వాత 10 అనేది యాడ్ అయ్యేది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి జనరల్ గా చివరి నుంచి ఖచ్చితంగా యాడ్ అవుతుందని రూల్ ఏమి ఉండదు. ఇట్ మేబీ ఇప్పుడు అది ఇక్కడ 9 తర్వాత యాడ్ అవ్వచ్చు, 35 తర్వాత యాడ్ అవ్వచ్చు, 3 తర్వాత యాడ్ అవ్వచ్చు. అది ఎక్కడ యాడ్ అవుతుంది అనేది అక్కడ సెట్ అనేది డిసైడ్ చేసుకుంటుంది. బట్ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. 10 అనేది యాడ్ అవుతుంది. ఓకే. కావాలంటే ఇక్కడ చూడండి మీరు ఫంక్షన్. ఇప్పుడు సపోజ్ నేను 10 అని ఇచ్చాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఆన్సర్ చూడండి ఇక్కడ 1 2 3 35 5 9 10 25 ఇలా ప్రింట్ అయింది. చూసారా? సో సార్టింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. తర్వాత ఫంక్షన్ ఏంటంటే తర్వాత ఫంక్షన్ ఏంటంటే సెట్ ఎడిషన్. యాడ్ ఫంక్షన్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, s1.add అని ఇది. తర్వాత సెట్ అప్డేట్. తర్వాత ఫంక్షన్ ఏంటంటే సెట్ అప్డేట్. ఓకే. సెట్ అప్డేట్ మీరు చూసుకుంటే ఇదిగోండి ఒకసారి చూడండి. చెప్తాను, కాపీ చేస్తాను ఈ ప్రోగ్రామ్. నేను కాపీ చేసి మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే S1 జావా పైథాన్ C++ ఇచ్చింది. S1.update ఆఫ్ JScript బేసిక్స్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఆన్సర్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ అప్డేట్ అన్నా యాడ్ అన్నా ఇంచుమించు రెండు ఒకటే. కాకపోతే ఇక్కడ పర్టికులర్ పొజిషన్ అనేవి యాడ్ చేయాలంటే ఇక్కడ తీసుకోదన్నమాట. ఎందుకంటే సెట్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను జావా పైథాన్ C++ చేస్తే ఇక్కడ C++ జావా పైథాన్ అని వచ్చింది. సో నేను ఇనిషియల్ గా ఇచ్చిన ఇన్పుట్ కంట్రోల్ లేనప్పుడు ఇది ఈ జావా స్క్రిప్ట్ బేసిక్ అనేది యాడ్ అవుతుంది, కానీ పర్టికులర్ పొజిషన్ యాడ్ అవుతుంది. సేమ్ యాడ్ అన్నా ఇక్కడ అప్డేట్ అన్నా
పొజిషన్ అనేది ఒకటే అవుతుంది అనమాట. సేమ్ అదే అప్డేట్ అదే అవుట్పుట్ అనేది వస్తుంది. తర్వాత సెట్ క్లియర్. తర్వాత సెట్ క్లియర్ సింపుల్. సెట్ క్లియర్ అంటే మీకు తెలిసిందే కదా, ఇందాక అన్నింటిలోని క్లియర్ ఫంక్షన్ ఎలా ఉందో ఇందులో కూడా సేమ్ అదే ఫంక్షన్ అండి. క్లియర్ ఫంక్షన్. ఓకే, క్లియర్ ఫంక్షన్. ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ ఇందాకలాగా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి చూడండి S1 = జావా పైథాన్ C++ అంటే S1.clear అంటే అప్పుడు ఇది ఏమవుతుంది, జనరల్ గా ఇలా ఒక ఎంటీ దాని కింద వచ్చిపోద్ది. ప్రింట్ S1 టైప్ ఆఫ్ S1 అంటే సింపుల్ గా ఏంటంటే ఒక సెట్ డేటా టైప్ లాగా ఉంటుంది, కానీ ఏమి ఎంటీ ప్రింట్ S1 అంటే ఎంటీ లిస్ట్ ఎంటీ సెట్ అనేది ప్రింట్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెట్ కాపీ. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే సెట్ కాపీ. ఓకే ఫైన్. సెట్ కాపీ ఫంక్షన్. సో ఇందులో చూసుకుంటే మనం సెట్ కాపీలో సెట్ కాపీ అంటే సేమ్ ఇక్కడ కూడా ఇందాక మనకి లిస్ట్ లోని టపుల్లోని ఇట్లోని కాపీ ఫంక్షన్, లిస్ట్ లో కాపీ ఫంక్షన్ చూసాం కదా, సేమ్ అదే ఇక్కడ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే జావా పైథాన్ C++ ఇచ్చి ప్రింట్ S1 అని ఇస్తే ఇక్కడ జావా పైథాన్ C++ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత S2 = S1.copy అంటే సేమ్ ఇదే S1 లో ఉన్న ఏదైతే సెట్ ఉందో ఆ సెట్ అంతా S2 లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. S2 లోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆటోమేటిక్ గా ప్రింట్ S2 అంటే S1 ఏదైతే ప్రింట్ అవుతుందో S2 కూడా అదే ప్రింట్ అవుతుంది. దీస్ ఆర్ కాల్డ్ కాపీ ఆపరేషన్ ఇన్ సెట్. సేమ్ లిస్ట్ లాగే ఉంటుంది ఇది కూడా. ఓకే, ఆ తర్వాత ఫంక్షన్ ఏంటి, సెట్ డిస్కార్డ్. డిస్కార్డ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక్క నిమిషం చెప్తాను. నేను ప్రైమరీగా బేసిక్ గా మనకి ఏదైతే ఉపయోగపడుతుందో అది చెప్తున్నానండి, గుర్తించండి ఇది కొంచెం. ఎందుకంటే అందులో కొన్ని కవర్ చేయలేని టాపిక్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ప్రైమరీగా మనం ప్రోగ్రామింగ్ ఏదన్నా టాపిక్ ఆలోచించి చేయాలంటే ఇవి మెయిన్ అనమాట. ఇవే చెప్తున్నాను. S1 = జావా పైథాన్ C++ అని ఇచ్చాను. S1.discard ఆఫ్ జావా అన్నానంటే అప్పుడు జావా అనేది ఎలిమినేట్ జావా అనే ఒక స్ట్రింగ్ ఉంది కదా, ఆ స్ట్రింగ్ ని ఎలిమినేట్ చేస్తుంది అనమాట డిస్కార్డ్ అంటే. ఓకే ఫైన్. డిస్కార్డ్ అంటే సింపుల్ రిమూవ్ ఫంక్షన్ లా అనమాట ఇది కూడా. తర్వాత సెట్ రిమూవ్ అంటే చూద్దాం ఏం జరుగుతుందో. సెట్ రిమూవ్ కూడా సేమ్ చెప్పాను కదా, డిస్కార్డ్ అన్నా అదే జరుగుద్ది, రిమూవ్ అన్నా కూడా అదే జరుగుద్ది. ఓకే, సెట్ రిమూవ్ అంటే S1 = S1 of Python. ఓకే, ఇక్కడ నేను రాస్తున్నాను సెట్ రిమూవ్. ఒకసారి రిమూవ్ ఇక్కడ చూడండి, రిమూవ్ ఫంక్షన్ ఇస్తున్నాను నేను. రిమూవ్ కి కోడ్ రాస్తున్నాను ఒకసారి చూడండి. సేమ్ డిస్కార్డ్ ఎలా జరుగుతుందో రిమూవ్ కూడా అలాగే జరుగుతుందండి. ఇందులో పెద్ద కాంప్లికేషన్ ఏమి ఉండదు. ఒకసారి చూసుకోండి. ఒకసారి S1 అని ఇచ్చి నేను ఇక్కడ అది కూడా ఇక్కడ పెడేస్తున్నాను, ఎందుకంటే మీకు నోట్స్ ఇవ్వాలి కదా. సో నోట్స్ లో భాగంగా ఇది కూడా కవర్ అయిపోతుంది మీకు. ఇక్కడ ఒకసారి చూడండి, S1 = జావా పైథాన్ C++ అని ఇచ్చాను. S1.remove ఆఫ్ జావా అంటే రిమూవ్ అంటే ఏంటంటే రిమూవ్ ఆఫ్ జావా అంటే ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ డిస్కార్డ్ లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా ఎలిమినేట్స్ జావా. ఓకే, కాబట్టి సిమిలర్ ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, సిమిలర్ ఫంక్షన్స్ ఉన్నాయండి. సెట్ ఫంక్షన్ లో ఏంటంటే మాక్సిమం అన్ని కూడా సిమిలర్ ఫంక్షన్స్ ఉన్నాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఓకే. తర్వాత ఫైనల్ గా ఫ్రోజన్ సెట్, మీకు ఆల్రెడీ ఫ్రోజన్ సెట్ చెప్పాను కదా, అంటే సెట్ అనే వేరియబుల్, సెట్ అనే ఒక థింగ్ ఏదైతే ఉందో అది మ్యూటబుల్, అంటే మార్చుకోవచ్చు మనం అందులో డేటాని ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఆ తర్వాత డేటాని యాక్సెస్ చేసుకోవడం రెండు చేయగలుగుతాం. యాడ్ అనే ఒక ఆప్షన్ వచ్చిందంటే అది మ్యూటబుల్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అని చెప్పచ్చు. అందుకని చూడండి టపుల్లో యాడ్ అనే ఆప్షన్ లేదు, యాడ్ అనే ఆప్షన్ లేదు కాబట్టి టపుల్ అనేది ఇమ్యూటబుల్ అయింది. ఓకే. అలాగే ఇది సెట్, ఇది స్ట్రింగ్స్ లో కూడా యాడ్ అనే ఆప్షన్ లేదు. సో ఇక్కడ మనకి సెట్ అనేది ఏదైతే ఉందో అది ఇమ్యూటబుల్ కాబట్టి, సారీ మ్యూటబుల్ కాబట్టి దాన్ని ఇమ్యూటబుల్ కింద మార్చాలి అని అనుకుంటే మనం ఫ్రోజన్ సెట్ అనే కాన్సెప్ట్ వెళ్తాం. ఓకే, అదేంటి చెప్తే చూడండి. ఫ్రోజన్ సెట్ మొత్తం అన్ని స్మాల్ లెటర్ లోనే ఉండాలండి మనం ప్రోగ్రామింగ్ ఇచ్చేటప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. అది మర్చిపోతే మళ్ళీ మనం తర్వాత ఎర్రర్స్ వచ్చినాయంటే నేను ఏం చేయలేను, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను పైథాన్ లో ప్రతిదీ కూడా స్మాల్ లెటర్ లోనే ఉంటుంది, క్యాపిటల్ లెటర్ లో ఉండదు. కొన్ని కీవర్డ్స్ మాత్రమే స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ వస్తుంది, అది కూడా ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, ట్రూ ఆర్ ఫాల్స్ బులియన్ ఫంక్షన్ వచ్చేటప్పుడు మనం క్యాపిటల్ టీ క్యాపిటల్ ఎస్ తో స్టార్ట్ చేస్తాం, మిగతా వాళ్ళు కూడా స్మాల్ తోనే చేయాలి. ఓకే, ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 2 3 1 2 3 4 5 అని ఇచ్చాను, బి ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుందంటే బి అనేది ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది అంతా ఈ డేటా అంతా ఏలో ఉన్న ఈ టపుల్ డేటా టైప్ లో ఏదైతే ఉందో అదంతా కూడా బిలో కలుస్తుంది. ఓకే, చూడండి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇదంతా ఏమవుతుంది, ప్రింట్ బి అంటే ఇట్లా ప్రింట్ అవుతుందండి. ఒకసారి చూడండి, ఇదిగోండి ప్రింట్ బి అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రోజన్ సెట్ ఆఫ్ 1 2 3 4 5 అని ఉంది కదా, ఇలా ప్రింట్ అవుతుంది. 1 2 3 4 5 అని చెప్పేసి ఇలా ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ అయినప్పుడు టైప్ ఆఫ్ బి అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఫ్రోజన్ సెట్ అని వచ్చింది. ఇక్కడ మీరు ఒక్కసారి ఇక్కడ గమనిస్తే ఒకసారి కిందకి రండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పాను కదా, అది ఎందుకు ఇమ్యూటబుల్ అంటే చూడండి, సబ్జెక్ట్ ఈక్వల్ టు ఓఎస్ కామా డిబిఎంఎస్ కామా ఆల్గో అని చెప్పేసి నేను ఇచ్చాను. నేను సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ కామా డిబిఎస్ కామా ఆల్గో అని చెప్పేసి ఇస్తే ఎఫ్ ఆఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి, ఒక ఎఫ్ అండర్ స్కోర్ సబ్జెక్ట్ అనేది వేరే వేరియబుల్ నేమ్ అనమాట. అలా తీసుకొని ఫ్రోజన్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్ అని ఇచ్చాను నేను. అంటే ఫ్రోజన్ సెట్స్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ స్టార్టింగ్ సబ్జెక్ట్ అని తీసుకున్నాను కదా, దీన్ని నేను ఫ్రోజన్ సెట్ కింద మార్చేస్తున్నాను. మార్చిన తర్వాత ఇదంతా ఈ ఫ్రోజన్ సెట్ అంతా ఎక్కడ స్టోర్ అయింది, ఎఫ్ అండర్ స్కోర్ సబ్జెక్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఎఫ్ అండర్ స్కోర్ సబ్జెక్ట్ ఆఫ్ 1 ఈక్వల్ టు నెట్వర్కింగ్ అంటే ఏంటి, 1th పొజిషన్ లో, అంటే ఓఎస్ అనేది 0th పొజిషన్ ఇనిషియల్ గా, డిబిఎంఎస్ అనేది ఫస్ట్ పొజిషన్, ఆల్గో అనేది సెకండ్ పొజిషన్. ఇప్పుడు ఈ నెట్వర్క్ అనేది 1th పొజిషన్ లో, డిబిఎంఎస్ పొజిషన్ లో నెట్వర్కింగ్ ని యాడ్ చెయ్యి అని చెప్పేసి చెప్పాను. అప్పుడు ప్రింట్ ఎఫ్ సబ్జెక్ట్ అంటే ఎర్రర్ ఇట్లా వస్తుంది, టైప్ ఎర్రర్ అని చెప్పేసి ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కింద ఒక్కసారి మీరు చూడండి, ఫ్రోజన్ సెట్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఇందాక మనకి టపుల్స్ లో కూడా సేమ్ వచ్చింది కదా, టపుల్స్ లో కూడా మనకి సేమ్ ఆపరేషన్ వచ్చింది కదా. సో ఈ విధంగా మనకి సెట్ ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ అని ప్రూవ్ చేసాం అనమాట. ఓకే, సో ఇక్కడతో మనకి లిస్ట్ టపుల్ డేటా టైప్స్ అయిపోయినాయి. సెట్ లో ఇంకా మనకి యూనియన్ ఫంక్షన్స్, ఇంటర్సెక్షన్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి నేను రేపు చెప్తాను, అవి చాలా చిన్నవి. యూనియన్ ఫంక్షన్స్, ఇంటర్సెక్షన్ ఫంక్షన్స్, డిఫరెన్స్, సిమెట్రికల్, అసిమెట్రికల్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. అదే వెన్ డయాగ్రామ్స్ అని చెప్పాను కదా, సెట్ డేటా టైప్స్, ఆ వెన్ డయాగ్రామ్స్ అనేవి నేను రేపు చెప్తాను నేను. దాని తర్వాత రేపు డిక్షనరీ టైప్స్ చెప్తాం. డిక్షనరీ టైప్స్ అనేవి లాస్ట్ డేటా టైప్స్ అనమాట. అవి అయిపోయిన తర్వాత మనం ఇఫ్ కండిషన్స్ లోకి వెళ్దాం. ఒరిజినల్ ప్రోగ్రామింగ్ అని చెప్పాను కదా, దాంట్లోకి వెళ్తాం. ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్. హోప్ ఈ రోజు అయితే కొంచెం, ఈ రోజు కూడా మొత్తం నోట్స్ అంతా క్లియర్ గా నేను చెప్పాను కాబట్టి హోప్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేదంటే ఈ సెషన్ నేను ఇక్కడతో క్లోజ్ చేసేస్తాను నేను.
ఐబిఎం నుంచి మెయిల్ వచ్చింది సార్ 22 వీక్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఆ ప్రోగ్రామ్ కోసం నేను రేపు మీకు చెప్తాను ఐబిఎం కోసం. ఇమ్యూటబుల్ సెట్ సార్ అనండి కొంచెం నేను నా మొబైల్లో చూసి స్పీడ్గా అవుతుంది. ఓకే ఇప్పుడు చెప్పండి. It follows any of the order. Okay, fine. Next, if you want to change the fine. If you want to change mutable set to immutable set, we use set frozen set. Okay, fine. Sir, class notes నేను పెట్టే మీకు ఇప్పుడు చెప్పింది పెడతానండి నేను. అపెండ్ కి ఎక్స్టెండ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అపెండ్ ఎక్స్టెండ్ రెండు ఒకటే. అపెండ్ ఎక్స్టెండ్ రెండు ఒకలాగే ఉన్నాయి కదా సింపుల్ గా. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అపెండ్ అంటే ఏంటంటే మనకి లాస్ట్ లో యాడ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయినా సరే మనకి లాస్ట్ లోనే యాడ్ అవుతుంది. కానీ ఇన్సర్ట్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది కదా, అది మాత్రం అపెండ్ ఎక్స్టెండ్ అనేది సేమ్, కానీ అపెండ్ ఇన్సర్ట్ అనేది డిఫరెన్స్ అన్నమాట. ఓకే, తర్వాత బట్ ఎక్స్టెండ్ ఈజ్ యూజ్డ్ టు ఎలిమెంట్ ఎట్ లాస్ట్. ఇది కూడా అపెండ్ కూడా లాస్ట్ లోనే యాడ్ అవుతుంది కదా సార్. ఎండ్ ఈజ్ ఎస్సిపి ఆపరేటర్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పాను కదా. ఎండ్ అనేది రెండు ప్రింట్ స్టేట్మెంట్లు ఒకదాని కింద రెండు ప్రింట్ స్టేట్మెంట్ ఒకే లైన్ లో ప్రింట్ అవడానికి ఉపయోగపడుతుంది. ఎస్సిపి అనేది రెండు ఒకే ప్రింట్ స్టేట్మెంట్లు రెండు రకాల ప్రింట్ స్టేట్మెంట్ల మధ్యన స్పేస్ జనరేట్ అవుతుంది కదా, ఆ స్పేస్ జనరేషన్ లో ఏదన్నా ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఓకే ఫైన్. ఇక్కడతో ఈ సెషన్ అనేది ఇక్కడ మనం ఎండ్ చేస్తున్నాం. మిగతా డౌట్స్ ఏమైనా ఉంటే మనం గ్రూప్స్ లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్. మనం రేపు మళ్ళీ కలుసుకుందాం. రేపటి నుంచి మనకి ఇఫ్ కండిషన్ స్టార్ట్ అవుతుంది. అది కొంచెం చాలా అక్కడి నుంచి ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుస్తుంది మీకు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్.